ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 223వ రోజు క్లాస్ అందరికీ స్వాగతము. అందరూ కూడా ధ్యాన మహాయజ్ఞం చాలా తక్కువ టైం ఉందండి మనకు. ఇంకా అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా ఎవరైనా వాట్సాప్ లింక్ జాయిన్ కాని వాళ్ళు జాయిన్ అవ్వండి. గూగుల్ ఫామ్ ఫిలప్ చేయని వాళ్ళు గూగుల్ ఫామ్ ఫిలప్ చేయండి. అలాగే సేవల్లో పాల్గొనండి. మీకు ఏమైనా సౌకర్యం ఉంటే కాల్స్ చేయడానికి ముందుకు రండి. అలాగే మీకు అన్నదానానికి అక్కడ సౌకర్యానికి ఏమైనా అనుకూలమైతే ఆర్థిక సహాయం కూడా చేయొచ్చు అనమాట. అలాగే మనకు ఈ ధ్యాన మహాయజ్ఞము అద్భుతంగా జరిగిందని సంకల్పం చేసుకుంటూ మెడిటేషన్ స్టార్ట్ చేద్దాము. నమస్తే సార్ ఓం ప్రకాశం గారు, రాష్ట్ర స్వాగతం. మెడిటేషన్ స్టార్ట్ చేయాల్సింది వచ్చింది. తప్పనిసరిగా ముందుగా యూనివర్స్కి నేను థ్యాంక్స్ చెప్తాను. నాకు వేరే ప్లేస్కి వచ్చినా కూడా నాకు ఈ వీడియో పార్టిసిపేషన్ చేసినందుకు, మళ్ళీ అందరితో పాటు ధ్యానం చేసుకునే అవకాశం ఇచ్చారు కాబట్టి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్తాను. మహావతార్ ఫౌండేషన్కి మీకు థ్యాంక్స్ చెప్తూ నేను ఈ సెషన్లో పాల్గొంటాను. ఇప్పుడు నేను కాఠ్మండు నేపాల్ నుంచి చేస్తున్నాను. సాధ్యమైనంత వరకు ఎక్కడ నాకు వీడియోస్ అంటే వైఫై కనెక్టివిటీ అయితే ట్రై టు అటెండ్ మార్నింగ్ కానీ నైట్ కానీ చేస్తాను టైంని బట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మా అవతార్ బాబాజీకి, సదానంద గురుజీకి, బ్రహ్మర్షి పత్రిజీకి వాళ్ళ చైతన్యంతో మన అనుసంధానం చేస్తూ మెడిటేషన్లో పాల్గొందాం. ముందుగా త్రిమాతల్ని, త్రిమూర్తుల్ని, గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని, శివగణాల్ని ఆహ్వానించుకుందాం. సమస్త గురుమండల్ని, సప్త ఋషుల్ని, గురు దత్తాత్రేయుల్ని, మహావతార్ గురు దత్తాత్రేయుల్ని, నృసింహ సరస్సుని, శ్రీపాద వల్లభుల్ని, అక్కలకోట స్వామి, సద్గురు సాయినాథ్ని, శ్రీకృష్ణ వారిని, పవనపుత్ర హనుమాన్ని ఆహ్వానిద్దాం. మీ 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 కుల దైవాలని, ఇష్ట దైవాలని కూడా ఆహ్వానించండి. లోకల్గా ఇక్కడ ఉన్నాం కాబట్టి పశుపతినాథ్ సాన్నిధ్యంలో ధ్యానం జరుగుతుంది కాబట్టి ఆ స్వామిని కూడా ఈ ధ్యానంలో పాల్గొని తన ఎనర్జీస్ని మనకు పంచాలని కోరుకుందాం. 27 లోకాల నక్షత్రవాసుల్ని, 24 మంది ఆర్కేంజల్స్ని, క్రాఫ్ట్ సర్కిల్స్ని కూడా ఆహ్వానిద్దాం. పంచభూతాల్ని, 5 వృక్ష సామ్రాజ్యాల్ని, 5 సామ్రాజ్యాల్ని అంటే మినరల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్లో జలచరాల్ని, భూచరాల్ని, సర్పాల్ని, మనుష్య లోకాలని, దైవ లోకాల వాళ్ళని ఆహ్వానిద్దాం. మన పితృదేవతల్ని, మీ ఇంట్లో ఎవరైతే పితృదేవతలు ఉన్నారో వాళ్ళని, పితృవర్గం వాళ్ళని, మీకు తెలిసిన
గుర్తున్న పేర్లను వాళ్ళ ఆత్మలోకాల నుంచి వచ్చి ఇందులో పాల్గొనవలసిందిగా కోరుకోండి. మీ కుటుంబ సభ్యుల్ని కూడా పేరు పేరున పిలవండి, ఇన్వైట్ చేయండి. మానసరోవరం అనుకుంది. మీ అక్క చెల్లెల్ని, బంధువర్గంలో మీ అన్న చెల్లెల కుటుంబాలని, మీ మీ వైఫ్ తరపున ఉన్న అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల కుటుంబాలను కూడా ఆహ్వానించండి, ధ్యానంలో పాల్గొనుకోరండి. కైలాసవాసుడు, కైలాసగిరి పర్వతవాసుడు మహాదేవుణ్ణి, పార్వతి మాతని, వాళ్ళ ఎనర్జీస్, పశుపతినాథుని, మాత అన్నపూర్ణేశ్వరిని, కాశీ విశ్వనాథుని, గంగామాతని, వాళ్ళని కూడా ధ్యానంలో పాల్గొని వాళ్ళ ఎనర్జీస్ మనకి ఇవ్వాల్సిందిగా కోరుకుందాం. ద్వాదశ జ్యోతిర్లింగాల రూపంలో ఉన్న శివుని ఎనర్జీస్ని కూడా ఇన్వైట్ చేద్దాం. అష్టాదశ పీఠాల మాత పార్వతీదేవి శక్తులను కూడా ఇన్వైట్ చేద్దాం. ఇరవై 24 ఆర్కేజెస్ ఇన్వైట్ చేద్దాం. అందులో మైకేల్ని మనలో ఉన్న ఏ రోజు కాలేజ్ ఫామ్ అయిన నెగటివ్ కార్డ్స్ని తన ఖడ్గంతో కట్ చేయమని రిక్వెస్ట్ చేద్దాం. మన సాల్ట్ పిరమిడ్ని ఊహించుకుందాం, పర్మనెంట్గా ఫామ్ అయినట్టుగా తలపైన. ఆ సాల్ట్ పిరమిడ్లోని ఎనర్జీ, సాల్ట్ మనకి ఉన్న 2,72,000 నాడులు మొత్తం ఆ సాల్ట్ ఎనర్జీ ద్వారా అంత నెగటివ్స్ అంతా క్లియర్గా బ్లాకేజెస్ అన్ని క్లియర్ చేసుకుందాం. ఆ బ్లాకేజెస్ అన్ని దగ్ధమై కాంతి రూపంలో బయటకు వెళ్తున్నట్టుగా ఊహించుకుందాం. కాంతిలోక వాసుల్ని కూడా ఇన్వైట్ చేద్దాం. సెంట్రల్స్ అన్ని ఇన్వైట్ చేద్దాం. లవ్ ఎనర్జీ పిరమిడ్ని తలపైన ఫామ్ అయినట్టుగా ఊహించుకొని యూనివర్స్ నుంచి లవ్ ఎనర్జీని ఇన్వైట్ చేద్దాం. ఆ లవ్ ఎనర్జీ మొత్తం మన శరీరంలోని ప్రతి జీవకణాన్ని, 2,77,000 నాడుల్ని, సహస్రారం నుంచి బొటనవేలు వరకు మొత్తం శరీర వ్యవస్థ అంతా లవ్ ఎనర్జీతో నింపుకుందాం. అణువణువు, ప్రతి ఎముకలో, ప్రతి కణంలో, ప్రతి రక్తనాళాల్లో, ప్రతి
నాడుల్లో ప్రతి చోట లవ్ ఎనర్జీ నింపుకుందాం. ప్రతి అవయవాల్లో కూడా. ఈ లవ్ ఎనర్జీని ముందుగా మీ కుటుంబ సభ్యులందరికీ పంపించండి. మీ స్నేహితులకి, బంధువులకి, మిత్రులకి, శత్రువులకి. పంచభూతాలకి, మీరుండే అపార్ట్మెంట్కి, మీ అపార్ట్మెంట్ సముదాయం గేట్ల వరకు మొత్తం లవ్ ఎనర్జీతో నింపండి. ఎందుకు కూర్చున్నావు చూడకుండా మీరుండే స్ట్రీట్ని లవ్ ఎనర్జీతో నింపుతాం. మీ విలేజ్ని, పట్టణాన్ని, నగరాన్ని, మీ జిల్లాని, మీ నైబరింగ్ జిల్లాల్ని, మీ రాష్ట్రాన్ని, నైబరింగ్ స్టేట్స్ని, సౌత్ భారతదేశంలో మన సౌత్ ఇండియాని, మొత్తం భారతదేశాన్ని, నైబరింగ్ కంట్రీస్ని, ఏషియా ఖండాన్ని, మొత్తం భూమండలాన్ని, సప్త సముద్రాలు, 6 ఖండాలు, అన్ని భూమండలం అంతా లవ్ ఎనర్జీతో నింపుతాం. సూర్యమండలాన్ని, స్పైరల్ గెలాక్సీ, మొత్తం నక్షత్ర లోకాలని, విశ్వాన్ని అంతా లవ్ ఎనర్జీతో నింపుతాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకానం సుఖినో భవంతు. అందులో మనం కూడా ఉంటాము. గోల్డెన్ ఎనర్జీ పిరమిడ్ మనం తలపైన ఫామ్ చేసుకుందాం. సెంట్రల్ సన్ నుంచి గోల్డెన్ ఎనర్జీని ఆ పిరమిడ్ ద్వారా రిసీవ్ చేసుకుంటూ మన శరీరంలో ప్రతి అణువు, ప్రతి కణం, రక్తనాళాలు, నాడీ మండలము, ఎముకలు అన్ని గోల్డెన్ ఎనర్జీతో నిండుకొని శరీరం మొత్తం గోల్డెన్ గ్లోతో వచ్చినట్టుగా ఊహించుకోండి. మన ఆరాన్ని కూడా మొత్తం గోల్డెన్ ఎనర్జీతో నింపుకుందాం. గోల్డెన్ ఎనర్జీ రింగ్ ఫామ్ అయ్యి మన ఆరాన్ని లాక్ చేసినట్టుగా ఊహించుకోండి. తెలిసో తెలియక ఏమన్నా తప్పులు చేస్తే మన పూర్వీకులకి క్షమాపణ చెప్పుకుందాం. వాళ్ళు ఇప్పుడు మన ధ్యానంలో పాల్గొంటున్న వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుందాం. మొత్తం పంచ సామ్రాజ్యాల వాళ్ళని కూడా ధ్యానం చేస్తున్న కృతజ్ఞత తెలుపుకుంటూ
గత జీవితాల్లో కానీ, గత జన్మల్లో కానీ, గత జీవితంలో కానీ, పంచ సామ్రాజ్యాల వాళ్ళకి ఎవరికి కానీ మనకు తెలుసో తెలియక తప్పులు చేస్తే వాళ్ళందరికీ క్షమాపణ చెప్పుకుందాం. మన కుటుంబ సభ్యులకి, బంధువులకి, అక్కా చెల్లెల కుటుంబాలకి, అన్నదమ్ముల కుటుంబాలకి అందరికి కూడా ఏమన్నా మన పొరపాటు జరిగితే క్షమాపణ కోరుకుందాం. వాళ్ళు ఏమన్నా తప్పులు చేస్తే క్షమిద్దాం. మళ్ళీ ఆ సంఘటనల్ని మనం మైండ్లో ఉంచుకోవద్దు, క్యారీ చేయొద్దు. మన సుప్త చేతన మనసు కూడా దాంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీస్ అన్ని బర్న్ అయ్యి కాంతి రూపంలో బయటకు వెళ్తున్నట్టుగా ఊహించుకోండి. సరికాని ఆలోచనలు కానీ, సరికాని మాటలు కానీ, సరికాని రియల్గానే ఉంటే సుప్త చేతన మనసులో కనుక రికార్డ్ అయి ఉంటే అవన్నీ కూడా దగ్ధమై కాంతి రూపంలో బయటకు వెళ్ళిపోతున్నట్టుగా ఊహించుకోండి. మన శరీరంలో ఎక్కడ రుగ్మతలు ఉంటే ఆ ప్రాంతాలని, అవయవాల్ని మన చేతితో స్పృశిస్తూ క్షమాపణ చెప్పుకుందాం. అనారోగ్యాన్ని యాక్సెప్ట్ చేసి అవి మనకేదైతే పాఠం నేర్పిందో అది నేర్చుకున్నాం కాబట్టి ఇక మీ అవసరం లేదు, కృతజ్ఞతలు తెలుపుతూ మీరు వెళ్ళిపోండి, అనారోగ్యాన్ని వెళ్ళిపోమని చెప్తాం. ఎక్కడైతే ఇబ్బందిగా ఉన్న అక్కడ మీ 2 చేతులతో స్పృశిస్తూ, చేతులు ఓపెన్ చేయకండి, అలానే స్పృశిస్తూ అండ్ కృతజ్ఞతలు చెప్పండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. I'm sorry, please forgive me, thank you very much and I love you. I'm sorry, please forgive me, thank you very much and I love you. I'm sorry, please forgive me, thank you very much and I love you. I'm sorry, please forgive me, thank you very much and I love you. I'm sorry, please forgive me, thank you very much and I love you. I'm sorry, please forgive me, thank you very much and I love you. I'm sorry, please forgive me, thank you very much and I love you. I'm sorry, please forgive me, thank you very much and I love you. I'm sorry, please forgive me,
థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఇలా మనం క్షమాపణ చెప్పుకోవటం వల్ల, ఎందుకంటే మనం శరీరాన్ని మనలో మనం తిట్టుకున్నప్పుడు ఆ కణాలు చచ్చిపోతాయి. సో మనకు ఎక్కువగా కణాలు చచ్చిపోయినప్పుడు మళ్ళీ మన జబ్బు ఎక్కువ అవుతుంది. కాబట్టి మనం అలాంటి పని చేయకుండా మనం ఎప్పుడైతే క్షమాపణ చెప్పుకొని థ్యాంక్స్ చెప్పినప్పుడు ఏంటంటే మనకు రోజు 1 మిలియన్ కణాలు చచ్చిపోతూ ఉంటాయి. ఆ 1 మిలియన్ కణాలు మళ్ళీ మనకు అభివృద్ధి 30 సంవత్సరాల వరకు 1 మిలియన్ కంటే ఎక్కువ అభివృద్ధిలో ఉంటాయి. కాబట్టి మనకు యవ్వనం అనేది అలానే ఉంటుంది. 30 దాటిన తర్వాత ఏంటంటే ఈ చనిపోయే కణాల సంఖ్య మన ప్రవర్తన వల్ల ఎక్కువ కావటం, ఈ సరైన తిండి, సరైన ఆలోచన లేకపోవటం వల్ల, ఈ విధంగా మనల్ని మనం తిట్టుకోవటం వల్ల ఎక్కువ కణాలు చచ్చిపోవటము, ఆ రిప్లేస్మెంట్ లేకపోవటం వల్ల ఏమవుతుంది, శరీరంలో ముడతలు రావటము, ముసలితనం రావటం, జుట్టు తెల్లగొట్టము, కంటి చూపు తగ్గటము, తర్వాత వినికిడి తగ్గటం, ఇలాంటి సమస్యలన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి. దానికి మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే రోజు ధ్యానం చేసి సాక్షిభూతంగా మీరు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఇలాంటి తప్పులు అనేది మనం చేయనప్పుడు ఎప్పుడైతే ఇదిగో. అది పాటిస్తారో అప్పటి నుంచి ఇగో పునర్వే వార్ధక్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది. శరీర ముడతలన్నిటి రావు. మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ధ్యానం అప్పటి నుంచి ఈ ఏజింగ్ ప్రాసెస్ అనేది తగ్గిపోతుంటుంది. సో కాబట్టి మనం అవేర్నెస్ ఉండాలి. ఓకే సార్, లాస్ట్ 1 minute. సో మనం ఎవరైతే ఉన్నతుల వాసులందరినీ ఇన్వైట్ చేసామో వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పుకుంటూ వాళ్ళని వాళ్ళ స్థలాలకు వెళ్ళమని కోరుకుందాము. నక్షత్రలోక వాసుల్ని, త్రిమాతల్ని, త్రిమూర్తుల్ని, శివగణాలని, సమస్త దేవగణాలని, పంచ సామ్రాజ్యాల వాళ్ళని, వీళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ స్థలాలకి, మన పితృదేవతలకి ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి మన క్షమాపణ కోరుకుంటూ, వాళ్ళు ఇప్పుడున్న జ్ఞానంతో మనని క్షమాపించి, ఇప్పుడు పొందిన జ్ఞానంతో మనని క్షమించి, ఇప్పుడున్న స్థలాల నుంచి ఇంకా ఉన్నత స్థలాలకు వెళ్ళవలసిందిగా కోరుకున్నాము. కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ వాళ్ళ వాళ్ళ ప్లేసెస్కి పంపించేద్దాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన మనకి మహాతార్ ఫౌండేషన్కి, రంగనాథ్ మాస్టర్కి, లలితాదేవి గారికి, మన పాల్గొన్న అందరి సభ్యులకి కృతజ్ఞత తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేతులు ఇప్పకుండా మీ కళ్ళ పైన పెట్టుకొని 5 4 3 2 1 0 ఇప్పుడు మీ మొహాన్ని మొత్తం 2 చేతులతో స్పృశించుకోండి. మొత్తం స్పృశించుకొని మెడ భాగాన్ని మీకు ఎక్కడైతే అంతే ఆ ప్రదేశాలు మొత్తం స్పృశించుకొని థ్యాంక్స్ చెప్పండి. 5 4 3 2 1 0 నెమ్మదిగా అరచేతులు చూస్తూ చిరునవ్వుతో ఓపెన్ చేస్తూ మీ అరచేతులు చూసుకోండి. థ్యాంక్ యూ మచ్. ఐ లవ్ యూ. మీ అనుభవాల్ని మిత్రులతో షేర్ చేసుకోండి. అందరికి థ్యాంక్స్ చెప్తూ క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాస్టర్స్ అందరూ కూడా మెడిటేషన్ చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? మీ ఎక్స్పీరియన్స్ ఒక 2 మాటల్లో చెప్పచ్చు. కంగ్రాచులేషన్స్.
నమస్తే సార్. నమస్తే మేడం. చెప్పండి అమ్మా. సార్, ఇప్పుడు జరిగిన మెడిటేషన్ లో ముసలి కనిపించింది సార్. ఆహా. ఎందుకంటారు అలా? ఒకసారి మెడిటేషన్ లో మీరు క్వశ్చన్ వేసుకోండి, ముస్లిం ఎందుకు అనిపించినది అంటే దానికి మీకు ఎలాంటి దాని సంబంధం ఉందో పూర్వజన్మలో ఆ క్వశ్చన్ వేసుకుంటే మీకు అది ఆన్సర్ వస్తుంది. అవన్నీ అనిపించినాయి సార్. కొంచెం సముద్రము, ముసలి, చేప ఉహు. అలా కనిపించినాయి సార్. ఒకటి ఏంటంటే ఈ లైట్ పాస్ అయినప్పుడు ఆ అవైతే ఆత్మలో ఎక్కడైతే మధ్యలో ఆగిపోయి ఉన్నాయి అనుకోండి, వాటికి ఉన్నత లోకాలు చేరే అవకాశం ఉంటుంది, ముక్తి కలుగుతుంది. అలా కాకుండా మీకు ఆత్మరూపంగా అంతకుముందు ఏమన్నా సంబంధం ఉంటే అది కూడా ఏంటనేది మీరు క్వశ్చన్ వేసుకుంటే వస్తుంది. క్వశ్చన్ ఎలా వేసుకొని కూర్చోవాలి సార్? అదే మీరు నాకు కనిపించారు కదా, మీరు రండి, మళ్ళీ మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా అని అడగండి. మీరు ఎందుకు కనిపించారు, దాని మెసేజ్ ఉందా? అవి మాట్లాడతాయా సార్ మనతో? వస్తే మనకు అంటే మెడిటేషన్లో కానీ స్వప్న రూపంలో కానీ ఎక్స్ప్రెషన్ ఇస్తాయి. ఒకటి ఏంటంటే మనకు ఎనర్జీస్ వల్ల వాటి ముక్తి పొందటము. ఇప్పుడు ఎందుకంటే ఇంకోటి ఏంటంటే అవి మన ద్వారా మనం ఇన్వైట్ చేసి క్షమాపణ చెప్పుకుంటున్నాం కదా, పశ్చాత్తాపం చెందుతూ, దానివల్ల అవి మనలో పరివర్తనకి అవి సంతోషించి వాటి వల్ల మనకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు తొలగిపోతాయి. ఎందుకంటే మనం అన్నిటినీ ఇన్వైట్ చేసాం కదా, పంచ సామ్రాజ్యాలని. సో అదే ఎవరికైనా సార్, అప్పుడే అలా థాట్ వచ్చింది సార్. అది అదే అంటే మన వల్ల వాటికి ఏమైనా ఇబ్బంది కలిగితే మనం క్షమాపణ చెప్తున్నాం కాబట్టి అవి ఎలా కనిపించింది అనేది కూడా ముఖ్యం. మీకు అంటే సంతోషంగా కనిపించాయా ఎక్స్ప్రెషన్స్, లేకపోతే బాధతో కనిపించాయా? నోరు తెరుచుకొని కనిపించింది సార్. అదే అంటే సంతోషంగా ఉన్నట్టుంది. నోరు దాని తెరిచింది ముక్తి అదే పెద్దగా. వాటికి ఈ ఎనర్జీస్ వల్ల వాటికి ముక్తి పొందుతాయి అవి. ఓకే సార్. సో మీకు ఆ ముక్తి మీరు కలిగించిన వాళ్ళు అవుతున్నారు వాటికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండి మీ అద్భుతమైన సెషన్ మాకు ధ్యానం అందించారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. నెక్స్ట్ మనకు స్వాధ్యాయంలో భాగంగా భగవద్గీత గురించి మనకు వివరించడానికి భీమవరం నుంచి శ్రీనివాస్ మాస్టర్ గారు క్లాస్కి రావడం జరిగింది. మనందరికీ కూడా సుపరిచితమైనటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ భీమవరం శ్రీనివాస్ సార్ గారికి అందరూ కూడా గట్టిగా క్లాప్ చెప్తూ సాధారణంగా క్లాస్కు స్వాగతం పలుకుతున్నాము. నమస్తే సార్, క్లాస్కు స్వాగతం. వెల్కమ్ టు ది సెషన్ సార్. నమస్తే మేడం. నమస్తే, అందరికీ ధన్యవాదాలు. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన మహావతార్ ఫౌండేషన్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎస్ మేడం, చక్కని కాన్సెప్ట్ తో స్టార్ట్ చేశారు. ముక్తి మార్గము, నిర్వాణ మార్గము, మోక్ష మార్గము అంటే మనదే. మనం ఉన్నదే ముక్తి మార్గం, మోక్ష మార్గం. ఎవరికైనా ముక్తి కావాలంటే జ్ఞానాన్ని ముక్తి అన్నారు. జ్ఞానం వల్లనే ముక్తి లభిస్తుంది, ఇంకా వేరే ఆప్షన్ లేదండి. ఒక ఆత్మకు ముక్తి కావాలంటే ఎలా వస్తుందండి? జ్ఞానం. ఆత్మజ్ఞానం వల్లనే విముక్తి లభిస్తుంది. అంటే తానేంటో తాను తెలుసుకున్నప్పుడు తనకు ముక్తి. తన గురించి తాను తెలియనంత వరకు ఆయన ముక్తిలో లేడు, బంధంలో ఉన్నాడు. ప్రపంచంతో బంధము, శరీరంతో బంధము, చుట్టాలతో బంధము, ఆస్తులతో బంధం, అన్నిటితో బంధాల్లో ఉన్నాడు. బంధాల నుంచి
విడిపడడమే ముక్తి. మనిషి ఎప్పుడు బంధాల నుంచి బయటపడతాడు అంటే మనిషికి జ్ఞానం వచ్చినప్పుడు. ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం. ఏంటి ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మ అని తెలుసుకున్నప్పుడు, ఓహో నేను ఆత్మనా అంటే ఏది నాది కాదు కదా. అప్పుడు నేను ఎవరి వాడిని? నేను నా తల్లిదండ్రులకి నేను పుట్టాను, కానీ నిజానికి సత్యం ఏంటంటే వాళ్ళకి నేనేమి సొంతం కాదు, వాళ్ళు నాకు సొంతం కాదు. వాళ్ళకి పుట్టాము. ఆత్మకు ఎవరు సొంతం ఎవరు లేరు, వాళ్ళు కూడా ఆత్మలే. వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు పుట్టినట్టు వాళ్ళకి నేను పుట్టాను, నాకు మా పిల్లలు పుడతారు. ఇక్కడ సొంతం చేసుకోవడానికి ఏమీ లేదు, ఎవరికి ఏది సొంతం కాదు. అలాగే ఈ భూమండలానికి మనం వచ్చాము, మళ్ళీ వెళ్ళిపోతాం కదా. రాకపోకలు ఉన్నాయంటే మన ఆత్మ రావటం పోవటం చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏది మన సొంతం? నువ్వు ఏది సొంతం చేసుకోవాలన్నా, నువ్వు ఎంత పెట్టి డబ్బులు కొన్నా అది వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. వదిలేసిపోయింది నీది ఎలా అవుతుంది? వదిలిపోయింది నీది కాదు, నువ్వు తీసుకొని పోయిందే నీది. ఏదైతే నువ్వు తీసుకొని వెళ్తావో అది నీది. కాబట్టి ఇక్కడ ఈ ఈ శారీరక బంధాలు కానీ ప్రాపంచిక సంపదలు కానీ ఇవన్నీ క్షణకాలం కొంతకాలం మనతో పాటు ఉండి తర్వాత పోయేవే. కాబట్టి ఇవేవి మనకు శాశ్వతం కావు, ఇవి మనవి కావు. ఏది శాశ్వతం కాదు అంటారు కదా, అంటే అర్థం ఏంటంటే ఏది మనది కాదు. కాబట్టి అలా అలా అర్థం చేసుకోవడమే జ్ఞానము. ఆ ఆత్మజ్ఞానం కలిగినప్పుడు అప్పుడు దేంతోని అటాచ్మెంట్ ఉండదు, మనకి డిటాచ్మెంట్ వస్తుంది. దీన్నే భగవద్గీతలో ఈరోజు మనం భగవద్గీత జ్ఞానం తెలుసుకుంటాము. పద్మపత్ర మివాంబస అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండు అన్నాడు ఆయన. ముక్తి నువ్వు పొందాలంటే నువ్వు మరి అయితే నేను సమాజంలో ఉండి ఏ విధంగా జీవించాలి? ఇప్పుడు నేను ఉన్నది సమాజంలో, నేను ఒక ఫ్యామిలీలో ఉన్నాను. మరి ఎలా నేను అంటే నువ్వు ఉండు, కానీ ఎలా ఉండాలి? అంటుకోకుండా ఉండు. తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉంటుందో పద్మపత్ర మివాంబస అంటే తామరాకు మీద నీటి బొట్టు ఏం చేస్తుంది? అది ఎక్కడికి వెళ్ళిపోద్ది? నీరు ఉన్నదే తామర చెట్టు, తామరలోని నీళ్లు కలిసి ఉన్నాయి. తామరలు వెళ్ళిపోలేవు, నీళ్లు వెళ్ళిపోలేవు, కానీ ఆ నీరు ఆ తామరతో కలిసి ఉండదు. తామరాకు మీద ఉంటాయి కానీ తామరాకు అంటుకోకుండా ఎలా ఉంటాయో మనం కూడా ఈ సమాజంలో సంసారంలో ఉన్న దేనితోని అంటుకోకూడదు, దేనితోని అటాచ్మెంట్స్ ఉండకూడదు. ఉండాలి, కలిసి ఉండాలి, కానీ అటాచ్మెంట్ లో డిటాచ్మెంట్ అంటారు దీన్నే. అటాచ్మెంట్ లో డిటాచ్మెంట్ నే భగవద్గీతలో పద్మపత్ర మివాంబస తామరాకు మీద నీటి బొట్టు అని చెప్పడం జరిగింది. కాబట్టి ముక్తి మార్గం అంటే ఆత్మజ్ఞానం అండి. ఆత్మజ్ఞానంలో వచ్చిన మనిషి ఎలా జీవించాలి? కాబట్టి ఒక జ్ఞానిగా మనం జీవించినప్పుడు అదే ముక్తి, అదే విముక్తి. అంతవరకు విముక్తి లభించదు. మనం మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండాలి. మనకి విముక్తి కలిగినప్పుడు మళ్ళీ రానవసరం లేదు, ఒక మాస్టర్స్ గా బోధకులుగా వస్తూ ఉంటాం మళ్ళీ. కాబట్టి కృష్ణుడు అన్నాడు, నువ్వు నా స్థాయికి వచ్చినప్పుడు, నువ్వు నా స్థితికి వచ్చినప్పుడు మళ్ళీ రానవసరం లేదు, అంతవరకు మళ్ళీ కిందకి పైకి వస్తూనే ఉండాలి. నా స్థాయి అంటే ఏంటి? ఒక ఆత్మజ్ఞానిగా నువ్వు ఎదిగినప్పుడు. కాబట్టి ఒకటే విషయం ఉందండి, మనం ఎన్ని చెప్పుకున్నా ఏం చెప్పుకున్నా ఆత్మజ్ఞానం వల్లే ఆత్మకు విముక్తి. నేను మేడం గారికి నేనేమి విముక్తిని ఇవ్వలేను, నాకు మేడం గారు ఇవ్వలేరు. మనం ముక్తి మార్గాన్ని బోధించగలమే తప్ప ఎవడు ముక్తిని వాడు పొందాల్సిందే. ఎవరు వాస్తవానికి వారే సృష్టికర్తలు. నీ బంధానికి నువ్వే సృష్టికర్తవే, నీ ముక్తికి నువ్వే సృష్టికర్తవే. కాబట్టి ఈ సత్యాలు ఎప్పుడు సత్యాలే. మనకి విముక్తి లభించాలంటే జ్ఞానం పొందాల్సిందే. ఇదిగో మనం రోజు చేస్తున్నది అదే కదా. ఏంటి తపన మనకి? రాత్రి పూట శుభ్రంగా పడుకోకుండా ఎందుకు ఈ బాధలు మనకి? అంటే బాధలేం కాదు, మనం ముక్తిని సంపాదించుకోవాలనుకున్నప్పుడు ఈ ఆత్మజ్ఞానాన్ని ఖచ్చితంగా మనం పొంది ఉండాల్సిందే. ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి ఎలా జీవిస్తాడో ఆ భగవద్గీతలో చక్కగా ఎలా చెప్పారంటే, నువ్వు ఒక తామరాకు మీద నీటి బొట్టులాగా జీవించినప్పుడు నీకు విముక్తి కలుగుతుంది అని చెప్పాడు. కాబట్టి మనం భగవద్గీత ఈ రోజు కూడా భగవద్గీతే కాన్సెప్ట్స్ మనకి. ఈ భగవద్గీత కాన్సెప్ట్స్ లో మనకి అన్ని విషయాలు తెలుస్తాయండి. భగవద్గీత నుంచి
కృష్ణుడు అన్ని విషయాలు బోధించాడు. ఆత్మ జ్ఞానాన్ని బోధించాడు, ప్లస్ ప్రాపంచిక జీవితంలో ఎలా జీవించాలో చెప్పి అసలు ఆత్మ జ్ఞానం అంటే ఏంటి, మనం తెలుసుకోవాల్సింది ఏంటో చెప్పాడు. ప్లస్ ప్రాపంచిక జీవితంలో ఎలా జీవించాలో కూడా మనం చెప్పాడు. ఒక ఆత్మజ్ఞానిగా ఎలా జీవించాలో కూడా అన్ని చెప్పడం జరిగింది. మనకు కావాల్సింది ముక్తే కదా. ఏ ఆత్మకైనా ఏం కోరుకుంటుంది చెప్పండి. ఒక స్కూల్కి వెళ్ళిన స్టూడెంట్ ఏమనుకుంటే ఎప్పుడు ఈ స్కూల్ నుంచి నాకు అయిపోతుంది, విముక్తి కలుగుతుంది అనుకుంటాడు. ఈ భూలోకానికి వచ్చిన ఆత్మ ఏమనుకుంటుందంటే నాకు ఇంకెప్పుడు ఈ జన్మ విముక్తి కలుగుతుంది నాకు అంటే దానికి మార్గం ఇది. అందుకనే గురువులు, జగద్గురువులు, మాస్టర్లు, యోగులు, ఋషులు వాళ్ళందరూ కూడా ఈ మానవాళికి ఈ బంధ విమోచనాన్ని కలిగించడం కోసము, విముక్తిని కలిగించడం కోసము, ఆత్మజ్ఞానాన్ని బోధించడానికి అవతరిస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు అవతరించారు? ఒకటే లెక్క. యేసు ప్రభు అవతరించిన, బుద్ధుడు అవతరించిన, కృష్ణుడు అవతరించిన, రాముడు అవతరించిన, ఎందుకని అవతరించారంటే వాళ్ళందరినీ, మానవులందరినీ ఈ బంధ విమోచన నుంచి బయటికి తీసుకువెళ్ళడం కోసం. దానికి మార్గాన్ని బోధించారు వాళ్ళు, జ్ఞానాన్ని బోధించారు వాళ్ళు. జ్ఞానాన్ని బోధించి జ్ఞాన మార్గంలో నడుచుకోండి, ఆత్మజ్ఞానంలో ఉండండి. బుద్ధుడు ఒక వేలో చెప్పాడు. బుద్ధుడు ఏం చెప్పాడు? కృష్ణుడేమో నువ్వు తామరాకు మీద నీటి బొట్టులా ఉండన్నాడు, అంటే దేనికి అంటుకోక అన్నాడు. బుద్ధుడు ఏమన్నాడు? సరే ఏం జరిగినా కూడా దాన్ని పట్టించుకోకు, దాని పట్ల నువ్వు అటాచ్మెంట్ కలిగి ఉండు, అది నీది అనుకోకు, దేన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఏ విషయాన్ని నువ్వు వ్యక్తిగతంగా తీసుకోవద్దు. జరుగుతుంటాయి, థింగ్స్ ఆర్ హ్యాపెన్, బట్ డోంట్ అటాచ్డ్ దెమ్. ఏ విషయాలు జరుగుతూ ఉంటాయి, నీకైనా పక్కనైనా బయట అయినా విషయాలు ఎన్నో జరుగుతుంటాయి, కానీ దాంట్లో అటాచ్ అయిపోకు. ఇది నాకు జరిగింది అనుకోకు, జరుగుతుంటాయి అలా. ఆ కాన్సిక్వెన్సెస్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంటాయి జన్మ పరంపరలు. కాబట్టి బుద్ధుడు ఏమన్నాడంటే నువ్వు ఏం జరుగుతున్నా కూడా నువ్వు సాక్షిగా ఉండు అన్నాడు. సాక్షిగా ఉండడం ఏంటంటే నువ్వు చూస్తూ ఉండాలి, నీకు జరిగిందైనా నువ్వు గమనిస్తూనే ఉండాలి తప్ప దానికి అటాచ్మెంట్ అవ్వకు అని చెప్పాడు. దాన్నే కృష్ణుడు ఏం చెప్పాడు? నువ్వు తామరాకు మీద నీటి బొట్టులా ఉండు అన్నాడు. ఇద్దరు చెప్పింది ఒకటే, కానీ ఆయన చెప్పింది వెర్షన్ వేరు, ఈయన చెప్పిన వెర్షన్ వేరు. కాబట్టి మనం ఆత్మజ్ఞానులం అవుదాము. మనకు ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే చాలా మందికి, ఏమండి ఎంతసేపు ఇదేనా, మనకి ఇంతకు మించి ఏమీ లేదా అంటే ఇది అనంతంగా ఉంది. కొత్త కొత్త విషయాలు తెలుసుకుందాము, ఒకటే కాదు కదా. ఉదాహరణకి భగవద్గీతలో ఏం చెప్పారంటే ఎన్నో లోకాలు ఉన్నాయని చెప్పారు. ఎన్నో లోకాలు, ఎన్నో జన్మలు ఉన్నాయని చెప్పాడు. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్తి పరంతప. ఓ అర్జున, మన ఇద్దరం ఎన్నో జన్మలు ఎత్తాము, నా జన్మలు నాకు తెలుసు, నీ జన్మలు నీకు తెలియదు, మన ఇద్దరికి అదే తేడా అని చెప్పాడు. అలాగే ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తిన అర్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్తి పరంతప. ఈ భువన లోకాల్లో అనేక లోకాలు ఉన్నాయి. ఈ భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము అని డిఫరెంట్ లోకాలు ఉన్నాయి ఈ సృష్టిలో. ఈ లోకాల గురించి నాకు తెలుసు, నీకు తెలీదు అని చెప్పాడు. కాబట్టి మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. మనం ఏమనుకుంటామంటే 7 లోకాలు చెప్పారు కదంటే 7 లోకాలు ఉంటాయేమో అనుకుంటాం. 7 లోకాలు కాదండి, 7 తలాలు. అసలు 7 కూడా తలాలు కాదు. యాక్చువల్ గా మనకి 7 అని చెప్పబడ్డాయి, కానీ 12 డైమెన్షన్స్ ఉంటాయి. మనకి ఏం చెప్తారు? జనరల్ గా 7 డైమెన్షన్సే చెప్తాం మనం. ఈ భూతలము, ఈ భూమండలము, భువర్లోకము, సువర్లోకము, జనలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము. ఒక్కటే కాదు. మనం ఇప్పుడు జనరల్ గా ఏమనుకుంటామంటే భూలోకం అంటే ఒక భూలోకం ఉంటుంది అనుకుంటాం. కానీ ఇక్కడ కొత్త విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే భూమండలం. ఇది భూలోకం కాదు, భూమండలం. అంటే అర్థం ఏంటంటే ఇదే మండలం, ఇలాంటి భూలోకాలు చాలా ఉంటాయి. కొన్ని కోట్ల భూలోకాలు ఉంటాయి, అన్ని కలిపి భూమండలం అంటారు. భూమండలం అంటే ఒక్క భూమండలం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మండలం అన్నాం అనుకోండి, ఏదైనా ఒక మండలం, ఒక భీమవరం మండలం అన్నాం అనుకోండి. భీమవరం మండలం అంటే భీమవరం ఒకటే రాదు, భీమవరం చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ ఆ మండలంలోకి వస్తాయి.
అన్ని కలిపి భీమవరం మండలం అన్నట్టు. భూమండలం అంటే ఒక భూలోకం కాదండి, ఈ మండలానికి హెడ్ ఇది, ఈ భూమి అన్నది. ఈ భూమి లాంటి లోకాలు, ఎన్నో లోకాలు కలిపి ఈ భూమండలం అంటాము. భూలోకానికి రావడం అంటే ఒక్క ఈ భూమి మీదకే కాదు, ఈ భూమికి సరిసమానంగా ఉన్నటువంటి లోకాలు సేమ్ ఇలాగే ఉంటాయి, కొంచెం అటు ఇటుగా. ఇవన్నీ భూలోకాలు అంటారు. అలాగే భువర్లోకాలు, ఆస్ట్రల్ లోకాలు ఉంటాయి. ఆ భువర్లోకం అంటే ఒక్క భువర్లోకం కాదు, ఆ ఆస్ట్రల్ లోకాలు కోటాను కోట్ల భువర్లోకాలు ఉంటాయి. జనాలోకాలు, కోటాను కోట్ల జనాలోకం, కోటాను కోట్ల మహాలోకాలు, కోటాను కోట్ల తపోలోకాలు, కోటాను కోట్ల సత్యలోకాలు. సత్యలోకం అంటే ఒక్కటే లోకం కాదు, సత్యలోకం అంటే ఆ స్థితిలో ఉన్న లోకాలన్నీ సత్యలోకంలోకి వస్తాయి. విష్ణుమూర్తి వైకుంఠంలో ఉన్నాడు, అది ఒక సత్యలోకం. సత్యలోకంలోనే వైకుంఠం. కైలాసం అదొక సత్యలోకం. అర్థమైందా? అంటే సత్యలోకం అంటే ఒకటి కాదు, ఆ స్థితిలో ఆ స్థాయిలో ఉన్న లోకాలన్నీ సత్యలోకాలు. ఆ సత్యలోకాలన్నీ 1,000,000 సత్యలోకాలు ఉండొచ్చు, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. అది ఒక్కటే ఉండదు, కోటాను కోట్ల సత్యలోకాలు ఉంటాయి. అంటే ఆ స్థితిలోకి వెళ్ళిన లోకాలు. ఇది ఒక కొత్త పాయింట్ మనం తెలుసుకోవాలి. భూలోకాలు, భువర్లోకాలు, సువర్లోకాలు, జనాలోకాలు. సువర్లోకాలు అంటే స్వర్గలోకం. స్వర్గలోకం అంటే ఒకటే ఉండదు ఆ స్థాయిలో. అంటే స్వర్గలోకం అంటే ఆనందలోకం. ఎప్పుడు అంటే ఎలా ఉంటుందంటే అక్కడ ఆనందం తప్ప ఇంకేం ఉండదు, ప్రశాంతంగా, ఆనందంగా, ఆహ్లాదంగా, నవ్వుతూ ఇంకా అక్కడ ఉంటే స్వర్గం అంటే ఇదా అన్నట్టు ఉంటుంది. అలాంటి లోకాలు ఉంటాయి. మనం భూమిని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత అలాంటి లోకాలకు కూడా వెళ్తాము, కొంత సమయం అక్కడ గడుపుతాము. దాన్నే స్వర్గము అన్నారు. స్వర్గం ఉంది, నరకం ఉందండి. స్వర్గం లేదు, నరకం లేదు, ఏమీ లేదన్న తప్పుడు మాట్లాడు. స్వర్గం ఉంది, నరకం ఉంది, అన్ని ఉన్నాయి. మనం ఏవైతే చూస్తామో అవన్నీ. ఆ సువర్లోకాలు, స్వర్గలోకాలు అనేది ఒకటే లోకం కాదు, అలాంటి సువర్లోకాలు, అలాంటి ఆనంద లోకాలు, కోటాను కోట్ల ఆనంద లోకాలు ఉంటాయి. వాటికి వెళ్తాం మనం, హాస్టల్ లోకాలకి. ఒక్కొక్కరు ఒక్కొక్క లోకానికి వెళ్తూ ప్రయాణం చేస్తూ అక్కడ అంతా అనుభవిస్తూ ఆనందిస్తూ ఉంటారు. ఎంతవరకు ఉంటారు అక్కడ? మనం ఎంత పుణ్యం చేసామో, ఎంత మేలు చేసామో, ఇక్కడ ఎంత మందికి ఆనందింపజేసామో అంత సమయం అక్కడ మనం గడుపుతాం. అక్కడి నుంచి జనాలోకాలకు వెళ్తాం. జనాలోకాలు కోటాను కోట్లు ఉంటాయి, మహాలోకాలు కోటాను కోట్లు ఉంటాయి, తపోలోకాలు కోటాను కోట్లు ఉంటాయి, సత్యలోకాలు కోటాను కోట్లు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ తెలుసుకో. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్పదలుచుకుంటే, చాలా మంది ఏమనుకుంటారు భూలోకం అంటే ఒకటే అనుకుంటారు. ఇలాంటి లోకాలు చాలా ఉంటాయి. మన పాలపొంత, ఇది మిల్కీ వే గ్యాలక్సీ. ఈ మిల్కీ వే గ్యాలక్సీలో ఈ భూలోకం లాంటి ఈ స్థాయి లోకాలు, థర్డ్ డైమెన్షన్ లోకాలు, కోటాను కోట్ల థర్డ్ డైమెన్షన్ లోకాలు ఉంటాయి. మనము ఈ భూలోకంలోనే అస్తమానం జన్మ తీసుకోం. భూలోకం లాంటి లోకాలు ఎన్నో లోకాల్లో మనం జన్మలు తీసుకుంటూ ఉంటాము. ఇది సేతు విజ్ఞానంలో ఉంటుందండి కాన్సెప్ట్స్. అంటే డైరెక్ట్ గా లోకాలకు సంబంధించి ఉండదు. డైమెన్షన్స్ అనేవి ఒకేసారి కొన్ని కోట్ల డైమెన్షన్స్, అదే డైమెన్షన్ స్థాయిలో చాలా లోకాలు ఉంటాయి అని చెప్తారు. ఇంకా కాన్సెప్ట్ ఏంటంటే, ఇదే మనము ఒక 1,00,000 చోట్ల ఉంటాం మనం. ఇదే నేను 1,00,000 చోట్ల ఉంటాను నేను, కొంచెం అటు ఇటుగా. ఇవన్నీ తర్వాత చెప్పుకుందాం. ఇలాంటి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం అండి. ఆత్మ యొక్క ప్రయాణంలో, ఆత్మ యొక్క స్థితిగతుల గురించి బాగా తెలుసుకుంటూ ఉండాలి మనం. కాబట్టి ఈరోజు భగవద్గీత అని చెప్పాము. భగవద్గీతలో మనం ప్రాథమికంగా తెలుసుకోవాల్సింది, మనము ఆత్మలము. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. ఆత్మ ఎప్పుడు మాట్లాడుతుంది అంటే, ఇక్కడ ఒక ఆత్మ మాట్లాడుతుంది. ఈ శరీరాన్ని ఉపయోగించుకొని ఆత్మ మాట్లాడుతుంది. ఈ మాట్లాడేది వాడిని నేను. ఈ నోరు, ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ కనిపిస్తున్న దేహం నేను కాదు, ఆత్మని నేను. ఈ ఆత్మకు చావు లేదు, ఆత్మకు మరణం లేదు, నాశనం లేదు, అది శాశ్వతమైనది. ఈ శరీరం ఉన్నదే, ఈ శరీరం అనేది నశింపు ఉంటుంది. అది దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి. దేహానికి కౌమారము, యవ్వనము, జర అంటే ముసలితనము ఎలాగో, అలాగే ఈ ఆత్మకి, శరీరంలో ఉన్న ఆత్మకి
శరీరం తీసుకున్న తర్వాత బాల్యము, యవ్వనము, ముసలితనం ఎలా ఉంటాయో ఆ ముసలితనం తర్వాత అదే విధంగా దేహాంతర ప్రాప్తి. దేహాంతరం అంటే అర్థం ఏంటంటే ఈ శరీరం వదిలిన తర్వాత కూడా ప్రాప్తం ఉంటుంది వాడికి. ఆ విషయం తెలుసుకున్నవాడు మోహాన్ని పొందడు. ఏ మోహాన్ని పొందడు. ఎందుకని? దేహం పట్ల వాడికి మోహం ఉండదు. ఎందుకంటే దేహం పోయినా కూడా నేను ఉంటానని తెలుసుకున్నవాడు దేహం పట్ల మోహం ఎక్కడ ఉంటుంది వాడికి? ఖచ్చితంగా తెలుసు వాడికి 70కో 80కో 90కో ఖచ్చితంగా ఈ శరీరం పోతుందని ముందే అర్థమైపోతే, ముందే తెలిసిపోతే దేనికి మోహం? ఆత్మజ్ఞానం లేనివాడు శరీరం పట్ల మోహంతో ఉంటాడు. శరీరం పట్ల ఇష్టం వేరు, మోహం వేరండి. శరీరం పట్ల ఇష్టం ఉండాలి, శరీరం పట్ల ప్రేమ ఉండాలి, శరీరం పట్ల జాగ్రత్త ఉండాలి, కానీ శరీరం పట్ల మోహం ఉండకూడదు. జాగ్రత్త అంటే దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దీన్ని అజాగ్రత్తగా చూసామనుకోండి ఇది దెబ్బతింటుంది. దెబ్బతింటే లోపల నష్టపోయి బాధపడేది ఉన్నది ఆత్మే కదా. మన వెహికల్ ఉందనుకోండి, జాగ్రత్తగా చూస్తే బాగుంటుంది, అది బాగా నడిస్తే మనకు ఆనందం. అది రిపేర్ వచ్చింది అనుకోండి, మనకే నష్టం కదా. దానికి డబ్బులు ఖర్చు అవుతాయి, అది ఏదో ఒకటి అది బెండ్ అవుతుంది, అది దానికి రిపేర్ వస్తే ఇబ్బందే మనకి. అలాగే ఈ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రేమగా చూసుకోవాలి. మనం శరీరాన్ని ప్రేమించాలి. ఎందుకంటే మనకి జన్మంతా కూడా మనతో కూడా ఉండి మనకి జీవితాంతం మనల్ని నడిపిస్తూ మనకి ఎంతో మేలు చేస్తుంది. అది ఈ ప్రపంచాన్ని మనకి, ప్రపంచంలో ఉన్న జ్ఞానాన్ని మనకు అందించడానికి ఉపయోగపడుతుంది కదా. ఉపయోగపడినప్పుడు మనం శరీరాన్ని ఎంతో ప్రేమించాలి, గౌరవించాలి. రెస్పెక్ట్ యువర్ బాడీ అండ్ రెస్పెక్ట్ యువర్ బాడీ యాక్టివిటీస్. అంటే బాడీ యాక్టివిటీస్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. తిండి ఉంది, ఈ శరీరానికి తిండి అవసరం కదండి, దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి. తిండి పట్ల నువ్వు అసహ్యంగా ఏహ్యభావం కలిగి ఉండకూడదు. అంటే ఏమి తిండి, ఎదవ తిండి, ఎప్పుడు తిండేనా. కొంతమంది ఎక్కువ తింటారు, తినేవాడిని చూసి ఇటు దున్నపోతులా తింటున్నాడు, పందిలా తింటున్నాడు అనకూడదు. తినడం అనేది చాలా గొప్ప విషయం, అది ఈ శరీరానికి చాలా అవసరం. కాబట్టి తిండి పట్ల నువ్వు అమర్యాదగా, అగౌరవంగా ఉండకూడదు. ఇష్టంగా తినాలి, పెట్టే వాళ్ళకు కూడా ఇష్టంగా పెట్టాలి. ఆహారాన్ని ఇష్టంగా తీసుకోవాలి, శరీరానికి సిగ్గు లేకుండా తినాలి. మనం ఎవరైనా చూస్తారేమో, ఎందుకు చూడడం, వాడు తినట్లేదా, చూస్తున్నాడు, ఏం చూసేది, వాడు తింటున్నాడు కదా. మనం సిగ్గుపడుతూ తినడం లాంటి పనులు చేయకూడదు. కాబట్టి బాడీ యాక్టివిటీస్ అంటే నిద్ర, చక్కగా నిద్రపోవాలి. నిద్ర పూర్తిగా మానుకోమని ఎక్కడ లేదు. చాలా మంది ఏం చేస్తారంటే పూర్తిగా నిద్ర మానేసి రాత్రంతా ధ్యానం చెయ్యొచ్చు కానండి. ఒక పౌర్ణమి, అమావాస్య రాత్రుల్లోనే ధ్యానం, రాత్రంతా ధ్యానం. మిగతా రాత్రుల్లో కంప్లీట్ గా నిద్ర మానేసి ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. నిద్రను జయించాల్సిన అవసరం లేదు. చాలా మంది ఏమంటారంటే నిద్రను జయించాలి అంటే, జయించడానికి అది ఏమైనా శత్రువా? నిద్ర ఏమైనా శత్రువు ఏంటంటే జయించడానికి? ఎవరిని జయించాలి? శత్రువు అయితే జయించాలి. నిద్ర శత్రువా? మరి శత్రువు అయితే చిన్నప్పటి నుంచి ఎందుకు పడుకుంటున్నాం మనం? అది పచ్చి అబద్ధం, పచ్చి రాంగ్ అండి. అది నిద్రను జయించడము అనేది తప్పు. మీరు నిద్రను జయించాలని చెప్పేసి దానికి నానా పాటలు పడ్డారంటే మీరు అజ్ఞానంలో ఉన్నట్టే, ఎన్లైటన్మెంట్ లేదు మీకు. నిద్రను జయించాల్సిన అవసరం లేదు. నిద్రను తగ్గించుకోవాలి. నిద్రను తగ్గించుకొని ధ్యానం పెంచుకోవాలి. రాత్రి ఒక 9 గంటల నుంచి నువ్వు రోజు 4 గంటలు 5 గంటల వరకు పడుకునేవాడు అనుకో, ఆ 9 గంటల నుంచి 10 వరకు 11 వరకు ధ్యానం చెయ్యి. 11 అప్పుడు పడుకో, మళ్ళీ 4కో 4:30కో లేగు, మళ్ళీ అక్కడ ధ్యానం చెయ్యి. అది సరైన విధానం. అంతే తప్ప పూర్తిగా నిద్ర మానేసి ధ్యానం చేయటం అనేది, నిద్రను జయించడం అనేది తప్పు. మరి గోడాకేశ అంటే నిద్రను జయించడం అండి అంటే అది మీరు అనుకున్న నిద్ర కాదండి. గోడాకేశ అంటే అర్జునుడు నిద్రను జయించాడంటే, నిద్ర అంటే రాత్రి నిద్రపోవడం ఆ నిద్ర కాదండి. మనకి గుర్తుపెట్టుకోండి, పండిత అర్థం వేరు, యోగ అర్థం వేరు. భగవద్గీత అంతా కూడా యోగ అర్థాలతో కూడింది. పండిత అర్థం ఏం చెప్తుంది? పండిత అర్థం గోడాకేశ అంటే నిద్రను జయించడం, అంటే జనరల్ గా నిద్రను జయించడం. కానీ నిద్ర అంటే ఇక్కడ ఇంద్రియాల నిద్ర. ఓ అర్జున, ఓ మనవా, నువ్వు ఇంద్రియాల నిద్రలో ఉన్నావు, ఇంద్రియాల నిద్రలో పడి ఉన్నావు.
ఆ ఇంద్రియాల నిద్ర నుంచి మేల్కో. అంటే ఇంద్రియాలకు లోబడిపోయి ఉన్నావు నువ్వు, నీ ఇంద్రియాలకు లోబడిపోయి ఉన్నావు, ఆ ఇంద్రియాల నిద్రలో ఉన్నావు. అంటే ఆ ఇంద్రియాల నిద్ర నుంచి నువ్వు మేల్కో. అది ఇంద్రియాల నిద్రను జయించటం అండి. నువ్వు ధ్యానం చేయడం వల్ల ఇంద్రియాలకు లోపడి ఉన్నావు. నువ్వేం చేస్తావు? ఆ ఇంద్రియాలకు చూడకూడనివి ఈసారి అన్ని చూస్తూ ఉంటావు, కానీ చూడకూడని చూడవు, తినకూడనివి తినవు, మాట్లాడకూడని మాట్లాడవు. అంటే అనవసరమైనవన్నీ ఇంద్రియాలకు లోబడిపోయి ఉన్నావు, ఇంద్రియాల నిద్రలో పడి ఉన్నావు. దాని నుంచి బయటికి రా అని చెప్పాడు. అది గుడాకేశ అంటే. గుర్తుపెట్టుకోండి, పండిత అర్థం వేరు, అలాగే యోగా అర్థం వేరు. మీకు ఇందులోనే ఒక మంచి శ్లోకం, భగవద్గీతలో ఒక మంచి శ్లోకం చెప్తానండి నేను. జనరల్ గా ఉన్న అర్థం ఏంటి, అలాగే యోగా అర్థం ఏంటి, యోగా అర్థానికి జనరల్ గా ఉన్న అర్థానికి తేడా ఏంటి చెప్తాను. ఒక శ్లోకం చెప్తాను చూడండి. ఆ శ్లోకం ఏంటంటే 3వ అధ్యాయంలో 14వ శ్లోకం అండి. అంటే మీకు పండిత అర్థానికి యోగా అర్థానికి ఎంత తేడా ఉందో చెప్తాను చూడండి. ఆ శ్లోకం ఏంటంటే, అన్నాద్ భవంతి భూతాని పర్జన్యామన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యం యజ్ఞ కర్మ సముద్భవ. ఇది శ్లోకం. ఈ శ్లోకం అర్థం ఏమొస్తుంది తెలుసా అండి? సమస్త ప్రాణులు అన్నం నుంచి పుడుతున్నాయి, అన్నోత్పత్తి వర్షం వల్ల కలుగుతుంది, వర్షము యజ్ఞం వల్ల కలుగుతుంది, యజ్ఞం సత్కర్మ ద్వారా ఉత్పన్నమవుతుంది. అంతే కదా దాని అర్థం. అది చూడండి, సమస్త ప్రాణులు అన్నం నుంచి పుడుతున్నాయి, అన్నోత్పత్తి వర్షం వల్ల కలుగుతుంది, వర్షము యజ్ఞం వల్ల కలుగుతుంది, యజ్ఞము సత్కర్మ ద్వారా ఉత్పన్నమవుతుంది. దాని అర్థం. అది మనం ఏమనుకుంటాము జనరల్ గా, అన్నం నుంచి ప్రాణులు పుడుతున్నాయి, అన్నం అనేది వర్షం వల్ల వస్తుంది, వర్షం అనేది యజ్ఞం వల్ల కలుగుతుంది అనుకుంటాం కదా. దీని అర్థం అసలు అది కానే కాదు. పత్రి సార్ రాశారు దానికి వివరణ. మీరు పత్రి సార్ రాసిన భగవద్గీత ఉందండి, శ్రీకృష్ణామృతం భగవద్గీత విజ్ఞాన సారమని. తప్పనిసరిగా పత్రి సార్ రాసిన భగవద్గీత అందరూ చదవాలి. అసలు భగవద్గీత యొక్క అసలు అర్థం తెలుసుకోవాలంటే, అందులో ఉన్న జ్ఞానం అర్థం అవ్వాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ చదవాలి. ఇక్కడ చూడండి, పత్రి సార్ దానికి ఒక వివరణ ఇచ్చారు చూడండి. ఆ వివరణ మీకు నేను ఇప్పుడు చదివి చెప్తాను. అన్నం అంటే ఉడికించిన బియ్యం కాదు, భౌతిక శరీరాన్ని అన్నమయ కోశము అంటారు. చూడండి, ఇక్కడ అన్నం అంటే ఉడికించిన అన్నం కాదు, బియ్యం కాదండి. అన్నం అంటే భౌతిక శరీరం, అన్నమయ కోశము అంటే అణు పరమాణు సముదాయంతో కూడిన శరీరము అని అర్థం. అన్నోత్పత్తి వర్షం వల్ల అన్నప్పుడు పదార్థం అన్నది శక్తి వల్ల అని అర్థం. పదార్థం అంటే ఈ భౌతిక శరీరము శక్తి వల్ల పుడుతుంది, శక్తి నుంచి వస్తుంది అని అర్థం. వర్షం అంటే ఇక్కడ కాస్మిక్ ఎనర్జీ, ఆకాశ గంగ, ఆ కాస్మిక్ ఎనర్జీ, ఆ శక్తి నుంచే ఈ పదార్థం పుడుతుంది అని దాని అర్థం. మన జనరల్ అర్థం ఏమొస్తుంది, అన్నం వల్లే ఈ శరీరం పుడుతుంది అని వస్తుంది అర్థం. కానీ ఇక్కడ అర్థం అది కాదు. శరీరం అనేది చూడండి, పదార్థం అన్నది శక్తి వల్ల అని అర్థం. ఇక్కడ చెప్పబడిన వృష్టి అంటే దివ్యచక్షుతో చూడబడిన వృష్టి అంటే ఆకాశ గంగ అంటే కాస్మిక్ ఎనర్జీ అన్నమాట. విశ్వశక్తి అన్నది అంటే ఈ శక్తి ఎక్కడి నుంచి పుడుతుంది చూడండి. మళ్ళీ ఇది వర్షం అనేది యజ్ఞం వల్ల కలుగుతుంది అన్నాడు. వృష్టి అంటే వర్షము యజ్ఞం వల్ల కలుగుతుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ విశ్వశక్తి అన్నది యజ్ఞం అంటే యజ్ఞమ యాగాదులు కాదు. యజ్ఞం అంటే నిస్వార్థ కర్మ. అంటే విశ్వశక్తి అన్నది నిస్వార్థ కర్మ వల్లనే లభిస్తూ ఉంటుంది. నిస్వార్థ కర్మనే సత్కర్మ అని కూడా అంటాము. కనుక అన్నం అంటే ఉడికించిన బియ్యం కాదు, వృష్టి అంటే చర్మచక్షుతో చూసిన నీటి వర్షం కాదు. దివ్య చక్షుతో చూస్తేనే తప్ప, దివ్య జ్ఞానంతో అర్థం చేసుకుంటేనే తప్ప భగవద్గీతలోని ఒక్క వాక్యం అన్న అర్థం కావడం అసంభవము. ఒకానొక యోగీశ్వరుడు రచించిన గ్రంథాన్ని మరొక యోగీశ్వరుడే అర్థం చేసుకోగలడు. ఒకానొక సంస్కృత పండితుడు రచించిన గ్రంథాన్ని మరొక సంస్కృత పండితుడే అర్థం చేసుకోగలడు. ఒకానొక యోగీశ్వరుడు రచించిన గ్రంథాన్ని కేవలం ఆ భాష వచ్చిన వాడు ఎప్పుడూ లేస మాత్రమేనా అర్థం చేసుకోలేడు. శ్రీ వేదవ్యాసుల వారు అఖండమైన యోగీశ్వరుడు, మరి అద్వితీయమైన సంస్కృత పండితులు కూడాను. వారి గ్రంథాలను వారి భావనలో ఉన్నట్లు అవగాహన చేసుకోవాలంటే వారి అంత కాకపోయినా వారికన్నా కొంచెం తక్కువైనా ధ్యాన యోగ సాధన అనేది చేసి తీరవలసిందే. వారి అంత కాకపోయినా కొంతైనా దివ్య చక్షు మన దగ్గర ఉండవలసిందే. ఇది కథ.
అర్థమైందండి? అంటే ఇది ఎందుకు వచ్చింది, ఎందుకు చెప్తున్నానంటే, మనం జనరల్ గా గోడా కేసు అంటే నిద్రను జయించిన వాడా అంటారు. అది సాధారణ అర్థం ఏమొస్తుంది? నిద్రను జయించడం అంటే నిద్రపోవడం మానేసినవాడు. ఇప్పుడు జనరల్ గా ఆలోచించండి, దేన్ని జయిస్తాం మనం ఎప్పుడైనా కూడా? శత్రువు. అది ఇప్పుడు కోపం అనేది శత్రువు కదా, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నారు. ఇప్పుడు నువ్వు విపరీతమైన కోపం వస్తుంది, దాన్ని జయించాలండి. కోపం ఎప్పుడు వచ్చినప్పుడల్లా నువ్వు శాంతాన్ని అలవాటు చేసుకోవాలి. శాంతంగా ఉండడం, సహనంగా ఉండడము నువ్వు అలవాటు చేసుకోవాలి. అంటే ఏంటి? కోపం అనేది శత్రువు, దాన్ని జయించాలి. కామం అంటే విపరీతమైన కోరికలు, అది శత్రువు, జయించాలి. క్రోధము, విపరీతమైన కోపము, అది శత్రువు, దాన్ని జయించాలి. లోభము అంటే పిసినారితనము, విపరీతమైన పిసినారితనం, దాన్ని జయించాలి. మోహము అంటే విపరీతమైన వ్యామోహము, అది శత్రువు, దాన్ని జయించాలి. మదము అంటే విపరీతమైన గర్వము, అది శత్రువు, దాన్ని జయించాలి. మాత్సర్యం అంటే విపరీతమైన అత్యాస, అసూయ, దాన్ని జయించాలి నువ్వు, అది శత్రువు నీకు. అరిషడ్ అరి అంటే శత్రువులు, షట్ అంటే 6. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఇయే శత్రువులు నీకు. కామం అంటే విపరీతమైన కోరికలు ఉండొచ్చు, కానీ విపరీతంగా ఉంటే శత్రువు అది. క్రోధము అంటే విపరీతమైన కోపం ఉండొచ్చు, చిన్న చిన్న కోపం తప్పదు, అది అవసరమే, కానీ విపరీతమైన కోపము శత్రువు. విపరీతమైన కోపాన్ని క్రోధము అంటారు. లోభం అంటే పిసినారితనం, అంటే ఎవరికి పెట్టని తనం. ఆ పిసినారితనం ఈ విపరీతంగా ఉందనుక దాన్ని లోభము అంటారు. ఎలాంటి పిసినారితనం? ఇంట్లో పిల్లలకి పెట్టరు, పెళ్ళానికి పెట్టరు, ఎవరికి రూపాయి ఇవ్వడానికి వాడికి ప్రాణం ఒప్పదు, అందరి దగ్గర తీసుకోవడానికే తప్ప ఎవరికి ఇవ్వడం, అంటే విపరీతమైన పిసినారితనం. అదే సినిమాలో కోట శ్రీనివాసరావు ఉంటాడు చూసారా, అలాగనమాట. అది శత్రువే కదా. దానివల్ల నీకు ఒక్కడు నీ దగ్గరికి రాడు, అందరూ శత్రువులే నీకు. ఒక్క మిత్రుడు ఉండడు, ఒక్కడు నీ మేలు కోరడు. కాబట్టి లోభము. మోహం అంటే విపరీతమైన వ్యామోహము. ఒక మనుషుల పట్లైనా, వస్తువుల పట్లైనా, ఆస్తుల పట్లైనా విపరీతమైన వ్యామోహం. మోహం ఉండొచ్చు అండి కొద్దిగా, మనుషుల పట్ల మోహం ఉండొచ్చు, పిల్లల పట్ల ఉండొచ్చు, భార్య పట్ల ఉండొచ్చు, భర్త పట్ల ఉంటుంది, అందరికీ సహజం అది. ఆస్తుల పట్ల కొద్దిగా గొప్ప ఉంటుంది కదా, కొద్దిగా గొప్ప కొంచెం ఉండడం అనేది సహజం. అది తప్పు కాదండి, అది కరెక్టే. కానీ విపరీతమైన మోహం, దాన్ని వ్యామోహం అంటారు. వ్యాపించిన మోహం. వ్యామోహం అంటే వ్యాపించబడిన మోహం, అంటే విపరీతమైన మోహం. ఆ విపరీతమైన మోహం నీకు శత్రువు. మదం ఎక్కింది అంటారు. మదం ఎక్కిన ఏనుగంటే గర్వం, అంటే బలం ఉందని, ధనం ఉందని విపరీతమైన గర్వం పడేవాడు, అది శత్రువే కదా. నాకు పదవులు ఉందని విపరీతమైన గర్వం, అది శత్రువు. మాత్సర్యము, అత్యాసం, అసూయ, విపరీతమైన అసూయ ఉండదు. అసూయ ఎవరికైనా ఉంటుంది కొద్దిగా, నాకు లేదు వాడికి ఉందని అసూయ ఇంతనే ఉంటుంది, కానీ విపరీతంగా ఉండకూడదు. ఈ విపరీతాలు ఉండడం అవి శత్రువులు, వాటిని జయించాలి. కానీ ఈ 6 నిద్ర ఎక్కడ ఉందండి మీకు? నిద్రను జయించమని ఎవడు చెప్పాడండి బాబు? ఆకలిని జయించడం ఏంటండి? నాకు ఆకలి ఎక్కువ ఉంది, దాన్ని జయించాలి. నిద్ర ఎక్కువ ఉంది, దాన్ని జయించాలి. అసలు ఇంద్రియాలను జయించడం కూడా, ఇంద్రియాల నిద్రను జయించాలి, ఇంద్రియాలను జయించడం కాదు. ఇంద్రియాల నిద్ర అంటే ఇంద్రియాల్లో పడి కొట్టుకుంటున్నాం మనం, అంటే వాటికి లోబడిపోయాం, తిండికి లోబడిపోయాం, ఆ 4 రుచికి, ఆ చూపులకి లోబడిపోయాం మనం. ఇంకెంతసేపు అయ్యే చూస్తున్నాం మనం, ఇంకెంతసేపు అవే వింటున్నా ఆ నిద్రలో ఉన్నాం మనం. అంటే ప్రాపంచిక విషయాల నిద్రలో పడి కొట్టుకున్నాం మనం. అది ఆ నిద్రలోంచి బయటికి రావాలి తప్ప ఇంద్రియాలను జయించకూడదండి. ఇంద్రియాల నిద్రను జయించడమే నిద్రను గుడాకేశ అంటే అసలు యోగార్థము. ఇది తెలుసుకోండి. పత్రి సార్ ఒకసారి భగవద్గీత చెప్తున్నప్పుడు విన్నాను నేను, ఆ పాయింట్ రాసుకున్నాను నేను. కాబట్టి నిద్రను జయించక్కర్లేదు, అతి నిద్ర ఉండకూడదు. మళ్ళీ ఇందాక చెప్పాం కదా, ఏదైనా అతి అనేది అనర్థము. అతి సర్వత్రా వర్జయేత్, గొప్ప సూత్రం ఇది. అతి సర్వత్రా వర్జయేత్ అంటే అతి అనేది ఎక్కువ చేయడం అనేది. సర్వత్రా అంటే అన్ని విషయాల్లోనూ. వర్జయేత్ అంటే విసర్జించదగినది, ఉండకూడనిది. అతి సంపాదన ఉండకూడదు, అతి నిద్ర ఉండకూడదు, అతి తిండి ఉండకూడదు. మంచిదైనా కూడా అతి ఉండకూడదు. మంచిదే, శాకాహారమైన అతిగా తినకూడదు. నేను శాకాహారనే, కానీ అతిగా తినకూడదు. ఒక నీళ్లు ఎక్కువ అతిగా చేయొచ్చు. ధ్యానమైన అతిగా చేయాల్సిన అవసరం లేదు.
అతిగా ధ్యానం చేయాల్సిన పని లేదు, చేసినా నష్టం లేదు కానండి అతిగా చేయాల్సిన అవసరం అది కూడా అవసరం లేదు. కాబట్టి అతి సర్వత్రా వచ్చేది, ఇది చాలా ఇంపార్టెంట్ ఎన్లైటన్మెంట్ ప్రిన్సిపల్ అండి. దీన్నే గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పాడు, మధ్యే మార్గము, ద గోల్డెన్ మిడిల్ పాత్, బంగారు మధ్య మార్గము. ఏ విషయంలోనే మధ్య మార్గంలో ఉండు, పూర్తిగా మానేయకు, అలాగని ఎక్కువ చేయకు, మధ్యస్థ. ఇప్పుడు ఒక చపాతీలు చేసాము, చపాతీలు తినాలి, ఇంట్లో ఉన్నాయి కానీ నేను ఇంకో చపాతీ తినగలిగినప్పుడు 4 తినగలను, కానీ నేను 3తోనే ఆపేయాలి, లేకపోతే 2తో ఆపేయాలి. అలాగని చెప్పి ఒకటి తిని ఆపేసానికి ఇంకా నకనకలాడుతుంది, అది అక్కల ఉన్నాయి కదా, లేకపోతే ఆపేయచ్చు. 4 తినగలను, కానీ మరి ఒకటి కాకుండా 2 తినాలి, ఎక్కువ తినకూడదు. పత్రిసారి చెప్పేవారు, ఇంకొక ముద్ద ఆకలి ఉండగానే తిండి ఆపేయాలి. ఇంకొక గంట పడుకోగలను, నేను నిద్ర వస్తుంది ఇంకాను, కానీ లేవాలి నువ్వు, ఇంకా పడుకోకూడదు. ఇంకా మాట్లాడడానికి చాలా ఉంది కాన్సెప్ట్, కానీ అది అవుతుంది, ఆపేయాలి. నేను మాట్లాడడానికి ఉన్నా మాట్లాడకూడదు, ఆపేయాలి. మధ్య మార్గం అంటే మధ్యస్థంగా ఉండడం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, భగవద్గీత జ్ఞానం అనేది ముక్తి మార్గము. అందులోని పత్రిసారి రాసిన భగవద్గీత తప్పకుండా చదవండి. భగవద్గీతలో ఆత్మజ్ఞానం ఉంటుంది, అందులోంచి మనము ఎలా ముక్తిని పొందాలో కూడా చక్కగా ఉంటుంది. ఈ రోజు ఇంకా చెప్పొచ్చు, కానీ హాఫ్ అన్ అవరే ఉంది. ఇంకొక రోజు ఒక 1 అవర్ తీసుకొని మొత్తం భగవద్గీతను చాలా ఇంపార్టెంట్ శ్లోకాలన్నీ చెప్పదలుచుకున్నాను. ఈ రోజుకి మాత్రం టైం అయింది కాబట్టి ఇంకా చాలు. కాబట్టి పత్రిజీ భగవద్గీత తప్పకుండా తెప్పించుకొని చదవండి. అలా ఆయన చెప్పిన భగవద్గీతలు చాలా సింపుల్ గానండి, తక్కువ రేట్లో ప్రింట్ చేశారు. యాక్చువల్గా ఇదైతే 600, 700 ఉంటుంది. 100 బిలోలో మొత్తం ఆయన వివరించిన ఓన్లీ వివరణలే బుక్స్ ఉన్నాయి. మేడం గారికి ఎవరైనా చెప్పండి, నేను కావాలంటే మేడం గారి ద్వారా నేను దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం ఇది చేస్తాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, ధన్యవాదాలు. ఓకే, ఇంకొకసారి ఇంకా పూర్తిగా ఇంకా ఎక్కువ టాపిక్ భగవద్గీత మీద చెప్పుకుందాము. ఈ రోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, భగవద్గీతలో అనేది పండిత అర్థాలు, ప్రాపంచిక అర్థాలు ఇచ్చేది కదా, అది యోగా అర్థాలు. ఆ యోగా స్థితిలో ఉన్నవాడికే తెలుస్తాయి. ఇప్పుడు చెప్పాం కదండి, అన్నాద్భవంతి భూతాన్ని, పర్జన్యామన్న సముద్భవ, అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యామన్న సమద్భవ. యజ్ఞాత్ భవతి సపర్జన్యం, యజ్ఞ కర్మ సముద్భవ. ఇది సమస్త ప్రాణులు అన్నం నుంచి పుడుతున్నాయి అంటే అర్థం ఏంటంటే, అన్నం అంటే అన్నోత్పత్తి వర్షం వల్ల, వర్షం యజ్ఞం వల్ల, యజ్ఞం సత్కర్మ ద్వారా ఉత్పన్నం అవుతుంది అంటే దాని అర్థం వేరు. ఈ శరీరం అనేది శక్తి నుంచి, కాస్మిక్ ఎనర్జీ నుంచి పుడుతుంది. కాస్మిక్ ఎనర్జీ దేని వల్ల వస్తుంది, సత్కర్మల వల్ల లభిస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చక్కగా భగవద్గీత ద్వారా తెలుసుకోవచ్చు. ఇందాక చెప్పాను గూఢాకేశ అంటే ఏంటన్నది, ఇలా చాలా విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక సెషన్ లో నేను కొన్ని విషయాలు చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు లోకాలు అంటే భువర్లోక, సువర్లోక, అలా లోకాలే చాలా ఉన్నాయి అని, మనది కూడా చాలా ఉన్నాయి భూలోకము అనేది. అలాగే భగవద్గీతలో మనకు ఎలా ఉండాలి అనేది, అంటే కామక్రోధ మద మాత్సర్యాలు కూడా ఏది ఎక్కువ కాకూడదు, ఏది తక్కువ కాకూడదు, అన్నీ కూడా సమానంగా తీసుకోవాలి. ఎంత అవసరమో అంత, ఏది ఎక్కువ కాకూడదు. అలాగే అన్నము అంటే అన్నమయ కోశము, అది ఎవరికి తెలియదు. భగవద్గీత పండితులకు కూడా తెలియదు ఆ సంగతి. పత్రిసారి చెప్పారు, అది అన్నము అంటే అన్నమైనా చెప్తారు కానీ అన్నమయ కోశం అని ఎవరికి తెలియదు. వర్షం అంటే వర్షం అనుకుంటారు తప్ప, వర్షం అంటే అది ఆకాశగంగ, కాస్మిక్ ఎనర్జీ అని ఎవరికి తెలియదు. యజ్ఞం అంటే నెయ్యి పోసి యజ్ఞం అనుకోండి, యజ్ఞం అంటే సత్కర్మలు అని ఎవరికి తెలుసండి. ఇది అదే అంటున్నాను కదా, యోగా జ్ఞానము, యోగా శాస్త్రం తెలిసిన వాడికి తెలుస్తాయి అని. ఇంకొకసారి మేడం ఒక క్లాస్ పెట్టండి, కంప్లీట్ గా ఒక 1 అవర్ కంప్లీట్ గా భగవద్గీత మీద చెప్తాం. ఓకేనా? ఓకే సార్, షూర్ సార్. క్లాస్ 9 to 10 కేవలం తప్పకుండా. సరే, ఇంకొకటి, ఇప్పుడు భగవద్గీతలోనే పుట్టినవాడు గిట్టక మానదు అన్నట్టు ఉంటుంది. మళ్ళీ ఒక స్థితిలో మోక్షము అనేది ఉంది అంటారు.
అంటే ఇప్పుడు కొంతమంది గ్రేట్ మాస్టర్స్ తిరిగి మళ్ళీ ఇప్పుడు పుట్టారు అంటారు, కానీ వాళ్ళు మోక్షాన్ని ఆల్రెడీ స్వీకరించారు అన్నట్టు అప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు ఇప్పుడు పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు మళ్ళీ పుట్టాలి. పుట్టాడంటే భూమి మీదే పుట్టాలా? ఓకే. ఇంకెక్కడైనా పుట్టండి. ఎక్కడ అంతే కదా, ఒక్క భూమి మీద పుడితే పుట్టినట్ట. ఈ భూమికి ఇంకా రానవసరం లేదు. భూమి మీద సిలబస్ అయిపోయిందండి. వాడు ఏంటో 10th క్లాస్ అయిపోయింది, హై స్కూల్కి రావట్లేదు అంటే చదువు అయిపోయింది అంటే హై స్కూల్కి రావట్లేదు వాడు అంటే అయిపోయినట్ట. వాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? వాడు ఇంకో చోట ఇంకో కాలేజీకి వెళ్తున్నాడు. వాడు కాలేజీకి వెళ్ళాడు అంటే ఏంటాడు? వాడికి ఎక్కడో దగ్గర చదువు మాత్రం గ్యారంటీ. ఈ మళ్ళీ స్కూల్ తో అయిపోయింది, ఈ స్కూల్లో సిలబస్ అయిపోయింది. ఈ భూమండలంలో సిలబస్ అయిపోయినంత మాత్రాన వాడికి ఇంకా మళ్ళీ పుట్టుక లేనట్టు కాదు. ఇంకా హయ్యర్ డైమెన్షన్స్ లోకాలకి వెళ్తాడు, ఇంకా ఉన్నత లోకాలకి వెళ్తాడు. ఎప్పుడు ఎక్కడో దగ్గర ఉంటాడు. ఆత్మ ఎప్పుడు ఖాళీగా ఉండదు. అది కదా. ఇప్పుడు మోక్షము అనేసరికి ఇంకా మళ్ళా జన్మరాహిత్యము అంటే అట్లా ఉంటుందా సార్? జన్మరాహిత్యం అంటే భూలోకంలో జన్మరాహిత్యం. జన్మరాహిత్యం అనేది ఉంది లేదు, అది గుర్తుపెట్టుకోండి. దీన్నే మొన్న చెప్పాను నేను, పారాడాక్స్ అని. పారాడాక్స్ అంటే ఉంది లేదు. జన్మరాహిత్యం ఉందంటే ఉంది కదా, అంటే ఈ భూమి మీదకి రాకుండా ఉండే స్థితి ఉంది, హైయెస్ట్ స్టేజ్. అంటే మొత్తం సంపూర్ణ జ్ఞానం పొందినప్పుడు భూమి మీదకి రానవసరం లేదు, ఉంది. కానీ లేదు, ఇక్కడికి లేదు, ఇంకొక చోటకి వెళ్తాం కదా, అదే చెప్పాను. 10th క్లాస్ వరకు వాడికి జన్మరాహిత్యం వచ్చేసింది, వాడికి విముక్తి వచ్చింది. ఉందా? ఇప్పుడు ఎక్కడ మళ్ళీ కాలేజీకి వెళ్ళాడు కదా, వాడికి విముక్తి ఎక్కడ కలిగినట్టు? కానీ కలిగింది. ఎక్కడ కలిగింది? ఇక్కడ కలిగింది. కానీ అక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళినట్టు? ఎక్కడ కలిగినట్టు వాడికి కలగలేదు. విముక్తి ఉంది లేదు. అంటే ఈ లోకంలో భూలోకంలో మన జన్మ లేకపోయిండొచ్చు, కానీ అది భూమి అనేది ఒక స్కూల్ లెవెల్ మేడం. ఇక్కడ సిలబస్ అంతా నేర్చుకున్న తర్వాత ఇక్కడ నుంచి వేరే లోకల్కి వెళ్తాం మనము. ఓకేనా? నేనున్నాను, చిన్నప్పటి నుంచి స్కూల్లో చదివాను, హై స్కూల్ చదివాను, ఇంటర్ చదివాను. హై స్కూల్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, ఓకేనా, డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది, ఎంఎస్సి ఎంఫిల్ కూడా చేశాను నేను. అన్ని అయిపోయింది. హై స్కూల్కి ఎలిమెంటరీ స్కూల్కి ఇంకా రాలేదు, వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు టీచర్ అయ్యాక చచ్చినట్టు మళ్ళీ ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళానా లేదా? నేను ఇప్పుడు ఎలా వెళ్ళాను? ఇప్పుడు చదువుకోవడానికి వెళ్ళలేదు, ఇప్పుడు టీచర్గా వెళ్ళాను. అలాగే ఈ ఆత్మ కూడా అనేక తలాలకు వెళ్ళి అన్ని తలాల నుంచి నేర్చుకున్న తర్వాత ఒక గ్రాండ్ మాస్టర్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ భూలోకానికి వస్తాడు, మాస్టర్గా వస్తాడు. మాస్టర్గా వచ్చి స్టూడెంట్స్ కి అన్ని విద్యా బుద్ధులు నేర్పిస్తాడు. అది కథ. అది మేడం. సార్, అది ఎందుకు వచ్చిందంటే డౌట్. ఇప్పుడు తాళ్ళపాక అన్నమాచార్యుల వారు ఉన్నారు, ఇప్పుడు మరో జన్మలో వచ్చేసి ఇంకొక మాస్టర్ గా వచ్చారు అనేసి చెప్పడం జరిగిందనమాట. అందుకనేసి వాళ్ళ పూర్వజన్మ చూసుకుంటే తాళ్ళపాక అన్నమాచార్యులు వాళ్ళు అంటే ఓ ఇలా కూడా ఉందా మళ్ళా కదా. ఇప్పుడు ఆయన కేశవరాజు గారు, మన ధ్యాన జగత్ కేశవరాజు గారే అన్నమాచార్యులు, పత్రిసారా చెప్పారు. కరెక్ట్. అది ఆయన ఆ జన్మలో ఆయనకి అయిపోయింది. ఇప్పుడు కేశవరాజు గారు ఏం చేస్తున్నారు? కంప్లీట్ గా ధ్యాన జగత్ మ్యాగజైన్ ద్వారా ఎన్ని కోట్ల మందికి ఎంతో ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నారు కదా. ఆయన ఇప్పుడు ఆయన అసలు యాక్చువల్ గా అది జన్మ కాదు, రావాల్సిన ఆయనకి. ఆయన ఏమి ఇక్కడ ఆయనకి నేర్చుకోవాల్సిన సిలబస్ ఏమి లేదు, నేర్పించాల్సిన సిలబస్ తనకు తెలిసిందంతా పంచడం కోసం వచ్చాడు. అంటే మీలాగా ఇప్పుడు అంత చదువులు అయిపోయి తిరిగి స్కూల్లో చదువు చెప్పడానికి వచ్చినట్టు అది ఇప్పుడు అందరికి ధ్యానం నేర్పించడానికి, ధ్యాన ప్రచారానికి వచ్చారు. అందుకనే పత్రి సార్ ఏం చెప్పారు? మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్ అంటే అందరము ఇక్కడ ఎవరికి ఇది ఆఖరి జన్మ ఎప్పుడు అయిపోయి, ఒకసారి మనకి ఇదే ఆఖరి జన్మ. ఆఖరి జన్మ ఇది కాదురా బాబు, ఎప్పుడు అయిపోయింది మన ఆఖరి జన్మ. ఆఖరి జన్మ తర్వాత మనం అందరికీ ఆఖరి జన్మలు చేయించడం కోసం వచ్చామని చెప్పారు. మనకి ఆఖరి జన్మ ఏంటి? ఆల్రెడీ ఎప్పుడో ఆఖరి జన్మ అయిపోయింది మనం. ఇది నమ్మితే నమ్మొచ్చు, లేకపోతే లేదు. నమ్మకపోయిన వాడి గురించి మనం పట్టించుకోకూడదండి. మన అవగాహన ఎలా ఉన్నదన్నది ఇంపార్టెంట్. పక్కవాడు నమ్మితే ఏంటి, నమ్మకపోతే, మీరు నమ్మితే ఏంటి, నమ్మకపోతే నాకు తెలుసు ఆ సంగతి. చాలా నాకు నా అవగాహన నాకు ఇంపార్టెంట్. మీరు ఎలా అవగాహన చేసుకున్నదని నాకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఎస్ మేడం. ఇది ఒక పెద్ద డౌట్ ఉంది నాకు. మీది కూడా సిలబస్ ఏమీ లేదు, మీ సిలబస్ ఏమీ లేదు. ఊరికే మనం తెలుసుకుంటుంటే అవి ఎంజాయ్ చేస్తాం తెలుసుకున్న విషయాల్ని. అవునా? మనం చిన్నప్పుడు చదివిన పుస్తకాలైనా అప్పుడప్పుడు ఆ పుస్తకాల్లో వచ్చిన కథలు, ఆ పుస్తకాల్లో వచ్చిన సబ్జెక్ట్ విని మళ్ళీ ఆశ్చర్యంగా చూస్తామా లేదు మనం? నేను చిన్నప్పుడు చదివాను, అప్పుడు నాకు ఇంత సబ్జెక్టే లేదు, ఏవో చదివేశాను. కానీ మనం చూడండి, అప్పుడు ఏదో చదివేశాం కానీ అప్పుడు సరిగ్గా చదవాలా చిన్నప్పుడు. ఇప్పుడు నాకు స్కూల్కి వెళ్తే చదువుతుంటే
అప్పుడు అసలు చిన్నప్పుడు ఇన్ని విషయాలు చదవకుండా వదిలేశాను అంటే మనం కూడా అంతే. సిలబస్ భూమి మీద అయిపోయినా మళ్ళీ వచ్చినప్పుడు ఇదిగో ఇప్పుడు వింటుంటే ఓహో ఇన్ని విషయాలు ఉన్నాయా అని మనం తెలుసుకుంటాము. ఆల్రెడీ అయిపోయిందా కానీ తెలుసుకుంటాం మనం. అది సంగతి. ఎస్ మేడం. ఓకే మాస్టర్స్, ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా లేదు సార్ చెప్పిన విషయం మీరు చెప్పాలనుకున్నా హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ తీసుకొని మాట్లాడండి. ప్రతి ఒక్కరు కూడా సార్తో మాట్లాడండి చక్కగా. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి, ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. ఎస్ మేడం. సార్ భగవద్గీత చదవడానికి ఏమైనా నియమ నిష్టలు ఉన్నాయా సార్? ఏం లేవు మేడం, చదవచ్చు, ఎప్పుడైనా చదవచ్చు సార్? ఎప్పుడైనా చదవచ్చు. డౌట్ ఉందా మీకు ఏమన్నా అందులో? అంటే నేను ఒక 2-3 టైమ్స్ మొదలు పెట్టాను సార్ చదువుదామని. ఏదో ఒక అడ్డంకం వస్తోంది, ఏదో ఒక టెన్షన్ వస్తోంది. అందుకని ఒకవేళ మనం టెన్షన్ ఎందుకు? చదవడానికి కాదండి, అంటే టెన్షన్ బయట భగవద్గీత వల్ల కాదు, ఇంట్లో సమస్యలు లేకపోతే ఇంకోటో అట్లా ఒకవేళ ఏమన్నా దాని వల్ల ఏమన్నా ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే అనేసి నాకు డౌట్. ఏం లేదు మేడం, అది రాంగ్. ఏం లేదు. ఇంకా ఇంకా మీకు అడ్డంకులు తొలగుతాయి తప్ప అడ్డంకులు ఏమొస్తాయి మనకి? పరీక్షలు వస్తున్నాయేమో మీకు, మీరు ముందుకు వెళ్తారో లేదని. అండ్ ఇప్పుడు 3 సార్లు మొదలు పెట్టాను సార్. ఒక కొన్ని ఒక 10 పేజీలు చదివేటప్పటికి ఏదో ఒక ఇదన్నమాట. అందుకని ఒక్కొక్క శ్లోకం 2 శ్లోకాలు చదివి అర్థం తెలుసుకోండి మేడం. ఉమ్, ఓకే. మీరు చెప్తుంటే చదవాలనిపిస్తుంది, మళ్ళా పుస్తకం మరి తీస్తే భయం వేస్తుంది. భయమా? భయం ఎందుకండి? ఇది ఒక రకం. ఏమొస్తుంది ఏమొస్తుంది? ఏమీ రాదు. చాలా బాగా చెప్పారు సార్, థ్యాంక్స్ సార్, చాలా బాగా చెప్పారు. ఓకే, థ్యాంక్స్ సార్. హ్యాపీగా చదవండి, నో ప్రాబ్లం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఎవరైనా మాట్లాడతారా? లక్ష్మీవతి గారు మీరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు కదా, అన్మ్యూట్ తీసుకోండి, మాట్లాడండి లక్ష్మీపతి గారు. మేడం నమస్తే సార్. సార్ నమస్తే సార్, బాగున్నారు సార్? వెరీ ఫైన్, వెరీ ఫైన్. సార్ చాలా బాగా చెప్పారు సార్, బాగా అర్థమయ్యేట్టుగా బాగా చెప్పారు. ఇంతకు ముందు సెక్షన్స్ కూడా విన్నాం సార్, మీకు బాగున్నాయి సార్, చాలా బాగుంటాయి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. యాక్చువల్ గా రావాలనుకోలేదు, మీరు చూసి మళ్ళీ జాయిన్ అయినాం సార్. సెక్షన్ వస్తాను మామూలుగా. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎస్ సార్. రామకృష్ణ ప్రసాద్ గారు సార్ మాట్లాడండి. నమస్తే సార్. సార్ నమస్తే. కెమెరా ఆన్ కావట్లేదు, ల్యాప్టాప్ లో జాయిన్ అయ్యాను. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, మాట్లాడండి సార్. చాలా బాగా చెప్పారు సార్, థ్యాంక్ యూ. అంటే ఎక్స్ప్లెనేషన్ అనమాట, ప్రీవియస్ దానికి ఇప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ మన పత్రిజీ గారు ఇచ్చిన దాన్ని ఉదహరిస్తూ చెప్పడం వలన కొంచెం బాగా అర్థం అవుతుంది అనమాట. అదే మీరు ఇందాక చెప్పినట్లుగా ఒక 1 hour 1.5 hour ఉండేటట్లుగా చూసుకొని ఒకసారి మళ్ళీ ఈ ప్రోగ్రామ్ పెడదాం సార్. చాలా బాగుంది. భగవద్గీత మీద ఒక క్లాస్ పెడదాం సార్. అదే మీరు రాసినటువంటి, మీరు రాశారా లేదా ఆ బుక్స్ సెలెక్టెడ్ పద్యాల బుక్స్ కదా సార్? ఏది భగవద్గీత పద్యాలు అదే ఆ శ్లోకాలు అయ్యి ఒక బుక్ ఏదో ఉందన్నారు కదా? అదే భగవద్గీత పత్రి సార్ రాశారు. ఓకే, మొత్తం ఓన్లీ అంటే ఇందులో పెద్ద బుక్ సార్ ఇది, పత్రి సార్ రాసిన ఫస్ట్ ఇచ్చిన బుక్ ఇది. ఇందులో మొత్తం భగవద్గీత ఇవన్నీ ఉంటాయి. కాకుండా పత్రి సార్ ఓన్లీ ఒక 120 శ్లోకాలను తీసుకొని వాటికి వివరణ ఇచ్చారు ఆయన. ఓకే, అవి మాత్రం చిన్న బుక్ లో కూడా వచ్చినాయండి. అది నేను చెప్తాను, అది కూడా మేడం గారికి నేను చెప్తాను. ఆ బుక్ మేడం గారికి పంపిస్తాను. అవసరమైతే డైరెక్ట్ గా మనం అక్కడి నుంచి తెప్పించుకుంటే మనకి వచ్చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఇంపార్టెంట్ సార్ ఈ బుక్. అవును, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెరీ గుడ్ సార్, రైట్ సార్. ఇంకా మాస్టర్స్ ఇంకా ఎవరైనా ఏమన్నా డౌట్స్ ఉన్నా అడగచ్చు సార్ దగ్గర. చక్కగా వీడియోస్ ఆన్ చేసుకోండి, అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి, డౌట్స్ ఏమైనా అడగండి. మాట్లాడండి.
హ్యాండ్ రైజ్ చేయండి, ఎవరు మాట్లాడతారు సార్తో. యాదగిరి గారు మాట్లాడతారు. ఇంకా భయపడుతున్నారా మాట్లాడడానికి? మాట్లాడడానికి ఏమీ లేకపోతే నో ప్రాబ్లం. మాట్లాడాలనుకుని మాట్లాడడానికి భయపడకూడదు. భయం అనేది మొదటి శత్రువు ఆత్మకు. ఇందాక అన్నాం కదా, శత్రువులు జయించాలని. జయించాల్సిన శత్రువులు మొట్టమొదటి శత్రువు ఆత్మకి ఏంటంటే భయం అండి. అన్ని రకాల భయాల్ని వదిలేయాలి. మనకి ఏవైతే భయాలు అనిపిస్తున్నాయో ఒక్కొక్కటి ఏరుకొని, ఈ భయం నాకు ఉండకూడదు, నా మాట్లాడాలంటే భయంగా ఉంది ఏంటో అనుకుంటారని. ఎందుకు భయం? ఆడేయాలి. ఆ భయం నుంచి బయటికి రావాలంటే మాట్లాడితే గానీ ఆ భయం పోదు. క్లాసులు చెప్పాలంటే నాకు భయంగా ఉండేది, చెప్పడం మొదలెట్టాను, సిగ్గు వదిలేసి భయంతోనైనా చెప్పాను. తర్వాత ఇప్పుడు భయం పోయింది. ఆ భయం ఎందుకంటే ఇప్పుడు భయమే లేదు క్లాస్ చెప్పడానికి. మీరందరూ నన్ను వీడికి ఏమి తెలుసు అనుకుంటారో, తెలియదు అనుకుంటారో, వీడికి ఏమి రాదు అనుకుంటారో, వచ్చు అనుకుంటే నాకు అనవసరం. నాకు ఏం తెలుసో అవి నోరిప్పే చెప్పేస్తాను. నాకు ఆ భయం పోయింది. చాలా మంది ఏమనుకుంటారంటే నన్ను ఏమైనా అంచనా వేసేస్తారా వీళ్ళు. ఏం అంచనా వేసేస్తే ఏం నష్టం మనకి? కాబట్టి ఫస్ట్ భయం అనేది శత్రువు. మొట్టమొదటి శత్రువే జయించకపోతే ఆత్మజ్ఞానంలోకి ముందుకు ఎలా వెళ్తాం మనం? కాబట్టి భయం ఏమి ఉండకూడదు. మాట్లాడాలి అనుకుంటే మాట్లాడండి, ఏదైనా అడగాలి అనిపిస్తే అడిగండి, ఏమనుకోరు. అడిగితే తప్ప ఆన్సర్ రాదు. కాబట్టి కానివ్వండి, ఏమైనా అడగాలనుకుంటే అడిగిన, లేకపోతే క్లోజ్ చేద్దాం. నమస్కారం సార్. సార్ నమస్తే, చెప్పండి సార్. భగవద్గీత గురించి అద్భుతంగా చెప్పారు సార్. అయితే ఇప్పుడు పత్రిక రాసిన భగవద్గీతకు అంటే ఈ భగవద్గీత అంటే నేను చదువుతాను సార్. దానికి ఇప్పుడు మనం దీనిలో ఏం తేడా ఉంది సార్? అదొకసారి తేడా అయితే అందులో జనరల్ గా ప్రతి దానికి అర్థము, వివరణ, తాత్పర్యం అవన్నీ ఉంటాయి సార్. పత్రిసారిది ఏంటంటే యోగ అర్థాలు. అసలు దాన్ని ఒక ఆధ్యాత్మిక శాస్త్ర పరంగా దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఆ శ్లోకాన్ని అనేది ఆయన వివరణాత్మకంగా రాశారు. మిగతా ఆ భగవద్గీతలో ఉంటాయి అర్థాలు, కానీ దాని అసలైన అర్థం, దాని అసలైన ఎసెన్స్ ఉండదండి అమ్మ. మనకంతా కొంచెం అర్థం కాకుండా ఉంటుంది, అది కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అందుకని చాలా మంది భగవద్గీత చదవకపోవడానికి కారణం ఏంటి? ఏదో కన్ఫ్యూజన్ ఉంటుంది అందులో వాళ్ళకి. ఏంటిది ఒక చోట అలా ఉంది, ఒక చోట ఎలా ఉంది అని. అవి కూడా కొన్ని చెప్తాను నేను. భగవద్గీతలు పత్రిసారి అవి కూడా చెప్పారు. ఇందులో కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి భగవద్గీతలో. మనం అర్థం భగవద్గీత అనే బుక్ అర్థం కావాలంటే, ఆ రహస్యం అర్థం కావాలంటే కొన్ని కీ పాయింట్స్ చెప్పారు ఆయన. ఆ పాయింట్ అర్థం కాకపోతే భగవద్గీత అర్థం కాదు అని చెప్పాడు ఆయన. అలాంటివన్నీ చెప్పి, అంటే ఒక యోగ అర్థం, ఒక ఆధ్యాత్మిక శాస్త్ర పరంగా భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే ఎలాగా అన్నది ఆయన రాశారండి. దానికి ఇది చదివినా ఓకే, కానీ ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మనకి ఇది. ఏదో ఉంటుంది ఆయన రాసిందంటే ఖచ్చితంగా దానికి ఉంటుంది. ఖచ్చితంగా అండి, ఆయన దగ్గర ఉన్న జ్ఞానం అంతా సమీకరించి రాశారండి. అదే తప్పకుండా సార్, ఈ బుక్స్ ఉంటాయి. మీరు ఎక్కడ ఉంటారు సార్? మీరు? నేను హైదరాబాద్ ఉంటాను సార్. హైదరాబాద్ లో ఉంటే మీకు నేను ఒక శ్రీకాంత్ అని ఉంటారు ఒక ఆయన ఫోన్ నెంబర్ పెడతాను. మేడం ఇచ్చారు ఒకసారి. అయితే ఆయన అడిగితే మీకు ఏ బుక్స్ కావాలంటే ఆ బుక్స్ వస్తాయి. ఈ భగవద్గీత కూడా ఆయనకి తెప్పించుకోండి సార్. నేను బుక్ తెచ్చుకున్నాను, ఇది తెచ్చుకుంటా సార్. ఎస్ సార్, ఎస్, వెరీ గుడ్. ధన్యవాదాలు సార్. మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు, మంచి జ్ఞానం కూడా ఇచ్చారు. వాళ్ళు రావడం ఎంత అదృష్టం సార్. చాలా మీ చాలా విన్నాను. వాస్తవంగా కూడా నేను కూడా ఈ రోజు మీకు అసలు నేను అటెండ్ అవుతున్నా కాను అనుకున్నాను. మీ పేరు విషయంలో 80% అటెండ్ కావాలనుకునే వచ్చారు. వెరీ గుడ్ సార్. నా పేరు మీద ఇలా కూడా ఉండదంటే మళ్ళీ క్లాస్ లో ఆబ్సెంట్ అవుతా ఉంటారు అనమాట. రోజు ప్రెసెంట్ ఉండదు, కొంతమంది మాత్రమే రెగ్యులర్ ప్రెసెంట్ ఉంటుంది. 27, 24 అలా ఉంటుంది. చూసాను, సార్ పేరు చెప్పేసి పెరిగిపోయినారు అనుకున్నా నేను. అయితే నేను అంటే మనం ఇంటికి వచ్చేసరికి టైం కుదరదు సార్. అవునులేండి సార్, అవునులేండి. అయితే నేను చూస్తాను లాస్ట్ ఈ రోజు ఏదని ఎంత స్పీడ్ గా రావడమో లేకపోతే మొత్తం మీద అటెండ్ కావడము. వచ్చేసరికి ల్యాప్టాప్ కూడా ఒకసారి ఛార్జింగ్ ఉండదు. ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని వచ్చి రావడం ప్రాబ్లమ్స్. ఎస్ సార్, వెరీ గుడ్ సార్, ఆల్ ద బెస్ట్. తప్పకుండా చదవాలి మీరు పత్రిసారి భగవద్గీత. ఎస్ సార్. రాధా గారు అన్మ్యూట్ చేసుకోండి.
ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకుంటాం. సార్ చూడండి, తన గురించి తను ఎక్స్ప్రెస్ చేసుకున్నారు. ఆయనకి ఆనందము, నాకు ఆనందం, అందరికీ ఆనందం. వెరీ గుడ్. అలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలండి. మనల్ని మనం బయటికి ఎక్స్ప్రెస్ చేసుకోవాలి, మాట్లాడుతూ ఉండాలి. అది ఒక ఆత్మజ్ఞానికి ఉండవలసిన ఫస్ట్ లక్షణం. అందుకని పత్రి సార్ చెప్పండి 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 ఏదో చెప్పనేవాడు. ఎందుకని అవతల వాడు మారుతాడో లేదని కాదు, ముందు మనలో ఉన్న బ్లాక్స్ బయటకు వస్తాయి. ఎస్ మేడం, రాధా గారు ఇంకెవరు లేనట్టు. హ్యాండ్ రైస్ చేశారా? అన్మ్యూట్ తీసుకొని మాట్లాడండి అమ్మా. మాట్లాడండి. ఎస్ మేడం చెప్పండి. సార్ మీరు నాకు పిరమిడ్ ఇచ్చారు, బుక్స్ పంపించారు. అవునా? అవును సార్, పార్పూర్ మండ్యం జిల్లా. ఓహోహోహో మీరా? చిలకపాలెం పంపించారు కదా సార్. ఓకే మీరేనా? ఓకే రైట్ రైట్ రైట్. నేనే సార్, మా చిన్న తీసుకున్నాను కదా. గుర్తుపెట్టాను. మీరు ఆ మధ్య బుక్స్ గురించి అడిగారు, నేను అప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. చెప్పండి మేడం. అదే క్లాస్ చాలా బాగుంది సార్. నిత్య విద్యార్థులు చెప్పారు, మీరు చెప్పేటట్టు అది చాలా కరెక్ట్ సార్. క్లాస్ కూడా చాలా బాగుంది. ఎంత బిజీ షెడ్యూల్ లో కూడాను చాలా చక్కగా క్లాస్ చెప్తున్నారు సార్. నాకేం బిజీ లేదు మేడం, ఖాళీ ఇంట్లో ఖాళీగానే ఉన్నాను నేను. స్కూల్ వర్క్స్ ఉండవు సార్? అవునులేండి మేడం, ఇప్పుడే వర్క్ ఉంటాయి మేడం. చక్కగా చపాతీ తినేసి క్లాస్ చెప్తున్నాను, నాకేం బిజీ లేదు. సార్ పిరమిడ్ అయితే బాగా మెడిటేషన్ అయితే బాగా చేస్తున్నాను సార్. వెరీ గుడ్. మెడిటేషన్ మాత్రం అసలు ఎక్సలెంట్ సార్. వితిన్ 15 minutes లో చేతులను ఆటోమేటిక్ వైబ్రేట్ అయిపోతాయి సార్. వెరీ అవి గుడ్. కూడా బరువెక్కిపోతాయి. వితిన్ 20 minutes లో ఖచ్చితంగా అయితే బరువెక్కిపోతాయి సార్. ఆ తర్వాత మళ్ళీ చేతులు రఫ్ చేసుకుని మళ్ళీ పెడుతూనే ఉంటాను. చాలా నాకైతే పిరమిడ్ వల్ల మాత్రం చాలా ఎఫెక్ట్ కనిపిస్తుంది సార్. అప్పుడు అనుకోండి సార్ నాకు ఇచ్చారని చెప్పేసి, నేను అడగకుండా మీరు ఇచ్చారు, చాలా థాంక్స్ సార్. అది మా ఇంట్లో మేము మెడిటేషన్ చేసేవాళ్ళం అండి, మా ఇంట్లో పిరమిడ్ కింద. అది యూజ్ చేసే పిరమిడ్ కింద. నేనైతే చాలా మీరు ఇచ్చిన దానికి ఫలితంగా చాలా బాగా యూజ్ చేస్తున్నాను సార్. వెరీ గుడ్. మీకు పార్వతీపురంలో క్లాసెస్ జరుగుతున్నాయి మేడం, వెళ్ళండి మీరు. పార్వతీపురంలో ఎక్కడ సార్? యోగా సెంటర్ ఉంది కదండి, నేను మొన్న వచ్చాను అక్కడికి. అంటే మీరు ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చారు, అక్కడ ఉంటారా? ఏదో ఒక యోగా సెంటర్ మీకు దీని తర్వాత పెడతాను. మీ నెంబర్ ఉంది కదా, మీకు డీటెయిల్స్ పెడతానండి. మీరు శ్రీకాకుళం దగ్గర ఎక్కడికి వచ్చారు? అప్పుడు చూసాను సార్. మొన్న హాలిడేస్ లో అటు వచ్చినప్పుడు అక్కడికి వచ్చానండి నేను క్లాస్. పాలకొండ, పార్వతీపురం. పార్వతీపురం వచ్చింది తెలియలేదు సార్. అయితే అలా అవునవును అవును. ఎస్ మేడం రైట్. వెరీ గుడ్. కుమారి గారు నమస్తే సార్. అమ్మ నమస్తే. నమస్తే. మరి గత జన్మ పాపం వల్లే మనకి ఈ రోగాలు వచ్చినాయి తెలియాలంటే ఇప్పుడు తెలిస్తేనే కదా మనం చేయకుండా ఉంటాము. అది ఎట్లా తెలుస్తుంది అంటుంది. అది గత జన్మ పాపం. చెప్పండి. గత జన్మ పాపం వల్ల ఇప్పుడు వచ్చింది అని ఎవడో తెలుస్తుంది? తెలుసుకున్న వాడికి తెలుస్తుంది. మనకి తెలిసింది కదా ఇప్పుడు. ఇంక తెలియడం అంటే ఎలా తెలియాలి? తెలియడం అంటే ఏ తప్పు చేస్తే ఈ రోగం వచ్చిందని తెలియాలి. అది ఎలాంటి తప్పు చేస్తే అలాంటి రోగం వస్తుంది. అవునా? తప్పు అంటే వాడు గుర్తు పెట్టుకోండి. మనం ఏమనుకుంటామంటే తప్పు అంటే పక్కవాడికే కాదు, మన శరీరం పట్ల మనం తప్పుగా ప్రవర్తించినా అది పాపమే. ఇప్పుడు తినకూడదు మనం తిన్నాం అనుకోండి, శరీరానికి అంటే శరీరం పట్ల మనం అధర్మంగా ప్రవర్తించినట్టే కదా. శరీరం అనేది ఒక విధంగా ఉంది, మనం ఇంకొకలాగా ఇస్తున్నాం అనుకో, శరీరం పట్ల కూడా మనం సరిగ్గా ప్రవర్తించలేదు. అప్పుడు శరీరం ఏం చేస్తుంది? అది ఏదో ఒక అనారోగ్యాన్ని అందిస్తుంది. అది కాబట్టి అంతే, ఎలాంటి అనారోగ్యం వచ్చినా దానికి సంబంధించి ఏదో కర్మ చేసి ఉండాలి మనం. ఆ కర్మ బట్టి మనకు అర్థమైపోతుంది, ఓహో ఇలాంటి
కాబట్టి ఏం చేశానని కాదు, ఓకే ఏదో చేశాను ఇలాంటిదని చెప్పి మనకు అర్థమవుతుంది. మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఈ జన్మలో. మనల్ని ఏమో అందరూ హీనంగా చూస్తున్నారు అనుకున్నారు. మంచి మంచి వాళ్ళు మనం ఎవరికి ఆన్ చేయాలి, కానీ మనల్ని ఎందుకో చులకనగా చూడడం, హీనంగా అవును చూడడం, సార్. లేకపోతే అనుకోండి. అంటే అర్థమేంటి, మీరు ఏదో జన్మలో అంతకు ముందు మీరు అలా ప్రవర్తించి ఉన్నారు, అది మీకు వచ్చింది. మిమ్మల్ని మీద ఏదో నింద పడింది, మీ మీద ఏదో నింద పడింది, అసలు మీరు తట్టుకోలేకపోతున్నారు ఆ నింద. ఎందుకు పడింది? అంతకు ముందు మీరు ఎవరి మీదో ఏదో నింద వేశారు, వాళ్ళు ఎంతో బాధపడ్డారు, అది మీకు తెలియదు. ఇప్పుడు మీ మీద పడింది కదా, ఆ బాధ మీరు అనిపించారు అంతే. కాబట్టి ఏదైనా వచ్చిందంటే దానికి రిలేటెడ్ గా ఏదో చేశామని అర్థం. ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్. ప్రతి ఎస్ మేడం. మాకు ఏదో ఒక కొత్త జ్ఞానాన్ని అయితే అందిస్తున్నారు. కొత్తది ఏం కొత్తలేదు, అన్ని పాతయే. ఖచ్చితంగా ఒకటి నేర్పించి వెళ్తూ ఉంటారు అనమాట. ప్రతి ఒక్క దాంట్లోనూ ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటాము. ఒకటేంటి సార్, ప్రతి విషయము నేర్చుకుంటాము. ఎస్ మేడం. ఎస్ మేడం. అద్భుతమైన వెరీ గుడ్. అందిస్తున్నారు మీరు. మాకు ఇంకో భగవద్గీత సెషన్ పెట్టుకుందాం సెపరేట్ గా. సార్ నెక్స్ట్ సెషన్ పూర్తి దాని మీదే చెప్పండి సార్. ఎస్ మేడం. ఎస్ మీ ఇష్టం, మీరు ఏదో. సెషన్స్ అయినా తీసుకోండి సార్, నో ప్రాబ్లం. ఎస్ మేడం, మీ ఇష్టం, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే చెప్పండి, ఆ డేట్ బట్టి నేను చెప్తాను. ఎస్ సార్. అవసరం అయితే మీరు అన్నట్టు 2 సెషన్స్ తీసుకుందాం, 2 days వరుసగానే. ఎస్ మేడం. ఓకేనా? అవకాశం ఇవ్వండి నాకు, భగవద్గీత చెప్పే అవకాశం. మేము అడగాలి సార్ ఆ మాట. మీ బాధ మీది, నా బాధ నాది, ఏం చేయండి నేను. మీరు ఎలా అనుకుంటాను, నేను ఎలా అనుకుంటాను. సూపర్. సార్ సెషన్ అంటేనే ఇంతమంది అలా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు అన్నమాట. అంత అద్భుతంగా ఉంటుంది జ్ఞానం. అందుకే అది మీరు అనుకుంటున్నారు, నేను అనుకుంటున్నారు మీ దగ్గరికి వస్తే ఏదో ఒక విషయం చెప్పి నోట్లో పెట్టడం కాదు, అది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. నేనేమనుకుంటా అంటే, నా కడుపులో ఏదో దించుకోవచ్చులే అనుకుంటాను నేను. ఏం చేస్తా, ఎవరు బాధ వాళ్ళది. ఓకే అండి. సార్ థ్యాంక్ యూ. ఎస్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి అనంత కోటి ఆత్మ నమస్కారాలు సార్. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. సెషన్ లో కలుసుకున్నాం సార్. ఎస్ మాస్టర్స్, తిరిగి ఇంకొక సెషన్ లో మరొక మాస్టర్ తో కలుసుకుందాము. ఓకే సార్, ధన్యవాదాలు. మాస్టర్స్, ప్రతి ఒక్కరు కూడా జ్ఞాన మహాయజ్ఞాన్ని అద్భుతంగా ప్రచారం చేయాలి. మనం వీడియో పంపించాము దాని గురించి, జ్ఞాన మహాయజ్ఞం గురించి వీడియో పంపించాము. ఆ వీడియో కూడా ప్రతి ఒక్కరూ మీ యొక్క ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ లో కానీ ప్రచారం చేయండి. ఎంతో మందికి ఇన్ఫార్మ్ చేయండి. ఆ వీడియోస్ అందరికీ షేర్ చేయండి. ఆడియో కూడా పంపించినాము, ఆడియో కూడా షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా వచ్చేదానికి ప్రయత్నం చేయండి. గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం కానీ, వాట్సాప్లో ఫిలప్ చేసుకొని జాయిన్ అవ్వడం కానీ, అంతేకాకుండా మీకు తోచినటువంటి ఆర్థిక సహాయం అన్నదానానికి అందేలా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపటి సెషన్లో కలుసుకుందామండి.